శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కావటం లేదు. కుటుంబ మార్గంలో మీరు చెప్పిన విధంగా మంచిగా జీవించేవాళ్ళు 1000 కుటుంబాలలో ఒక్క కుటుంబమైన మోక్షానికి వెళ్ళిపోతుంది కదా. ఈ విధానం సులువుగానే ఉంది కదా. మరి ఎందుకని 1,000,000 మందిలో ఏ ఒక్కడో వీరుడు ధీరుడు ఆ స్థితికి చేరుకుంటాడు అని గ్రంథాలలో చదివాను, ప్రవచనాలలో విన్నాను. మీరు కూడా ఇదే విషయాన్ని అనేకసార్లు చెప్పారు. మరి ఈ మోక్షానికి ఉన్న అడ్డుగోడ ఏమిటి? దాటలేని స్థితి ఏమిటి చెప్పగలరు? ఇక్కడ వీరు స్పష్టంగా అడిగే విషయం ఏంటంటే, కుటుంబ జీవితం నుంచి మోక్షానికి సహజ మార్గంలో సహజంగానే మంచిగా జీవిస్తే మోక్షానికి దారి ఉంటుంది, జ్ఞాన వికాసం జరుగుతుంది అని నేను చెబుతూ ఉంటాను. అంటే ఇది ఒక లైన్ చెప్పినట్టు అయ్యేది కాదు. అది మనం జీవించే జీవన విధానంలో, సృష్టి ఏర్పరిచినటువంటి విధానంలో మన శరీర నిర్మాణం ఎలా ఉన్నది అంటే, మన శరీర నిర్మాణములో మనకు ఖచ్చితంగా అత్యవసరముగా అన్ని పనులు చేసుకోవలసిన అవసరం ఉంది. అంటే మనం ఆహార పదార్థాలు కావాలి మనకి, అది శరీరం కోరుకుంటుంది, వాటి కోసం ప్రయత్నించుకోవాలి. అలాగే శీతోష్ణాది స్థితులు అంటే భౌగోళిక పరిస్థితుల నుంచి మనం కాపాడుకోవటానికి బట్టలు కట్టుకోవాలి, ఇళ్ళు నిర్మించుకోవాలి. మళ్ళీ ఆ ఇళ్లలో అవసరమైన వసతులు, వనరులు, శరీర రక్షణకి భౌగోళిక పరిస్థితులు, ఎండ, చలి, వాన, ఇటువంటి పరిస్థితుల నుంచి, మళ్ళీ చుట్టూ ఉన్నటువంటి క్రిమికీటకాదుల నుంచి, అనేక రకాల జంతువుల నుంచి రక్షణ వ్యవస్థ, అది మనుషుల నుంచి అయినా సరే, దొంగల నుంచి అయినా సరే, దానికోసం మళ్ళీ ఏర్పాట్లు చేసుకోవాలి. మొదటిది ఆహారం, ప్రయత్నించక తప్పదు. 2 రక్షణ, బ్రతకడానికి. ఆహారం తిన్నాం, ఇప్పుడు బతుకుతున్నాం కదా, కాబట్టి బతికినాక మళ్ళీ ప్రమాదం లేని స్థితులు, రక్షణ, వీటికి అన్నీ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మళ్ళీ మలమూత్ర విసర్జనలు, కాలకృత్యములు, మొత్తం శరీర శుభ్రతలు, ఇవి తప్పదు, అవన్నీ చేసుకోవాలి. వీటితో పాటు జీవించడానికి అవసరంగా కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము పనిచేస్తూ ఉంటాయి. అది కూడా రక్షణ వ్యవస్థే. అంటే మనం బ్రతికేటప్పుడు, మనం జీవించేటప్పుడు అసలు ఎక్కడ కాలేస్తున్నాం, ఎక్కడున్నాం, ఏముంది ఎదురుగా, ఇవన్నీ చూసుకుంటూ, అలాగే వెనక చుట్టుపక్కల శబ్దాలు వింటూ గ్రహించుకుంటూ, వాసనలు గ్రహించుకుంటూ, స్పర్శలు గ్రహించుకుంటూ, అలా మనల్ని మనం రక్షించుకుంటూ బ్రతుకుతాం. అలాగే రుచులు కూడా రక్షణ వ్యవస్థలో పాడైపోయిన పదార్థములు, పనికిరాని పదార్థములు, ఇవన్నీ రుచిలో తెలుస్తాయి. అలా మనం రక్షించుకోవడానికి అసలు ఇవన్నీ అవసరం. పంచేంద్రియాలు ఇవి కూడా రక్షణ వ్యవస్థలో భాగమే. కాబట్టి వాటన్నింటినీ జాగ్రత్తగా పనిచేయించుకుంటూ నేను జీవిస్తున్నాను, నేను బ్రతుకుతున్నాను అనేటువంటి ప్రాసెస్ దానంతటా అదే జరుగుతుంది. మనం నేను బ్రతుకుతున్నాను అని అనుకుంటుంది మన భావన, అంతే. ఎందుకనంటే మనం ఇప్పుడు తల్లిదండ్రులు కలిస్తే పిల్లలు పుడతారు. తల్లిదండ్రులు కలుస్తున్నప్పుడు వాళ్ళు శారీరక కోరికలు తీర్చుకుంటున్నప్పుడు, ఇప్పుడు నేను పుడుతున్నానని మనకు తెలీదు. అలా తెలిసిన ఎరుక మనకు లేదు. అలాగే మాతృగర్భంలో పిండం తయారవుతున్నప్పుడు నేను తయారవుతున్నాను, పిండ రూపంలోకి వచ్చాను, ఇవి మనకు తెలియదు. ఆ ఎరుక మనకు లేదు, తెలిసిన జ్ఞానంగా మనకేం అనిపించట్లేదు. అలాగే పిండంకి మళ్ళీ కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు, చెవులు, అవయవాలు ఏర్పడుతూ ఉంటాయి. నాకు ఇప్పుడు కాళ్ళు ఏర్పడుతున్నాయి, చెవులు ఏర్పడుతున్నాయి, ముక్కు ఏర్పడుతుంది. ఈ విధానం ఏం మనకు తెలియదు. మనకు అసలు తెలియదు. నేను అనేది మనకి లోపల, అంటే తండ్రి శరీరంలోంచి తల్లి గర్భంలోకి, తల్లి గర్భంలో మళ్ళీ అణువులు, కణాలు కలవటం, అక్కడ బిడ్డ తయారవటం, ఈ ప్రాసెస్ ఏది మనకు తెలియదు. 9 నెలల తర్వాత బయటకు రావటం, ఆ ప్రాసెస్ కూడా మనకు తెలియదు. తల్లి ఎంత కష్టపడి బయటకు వచ్చిందో, బయటకు తోసిందో మనని, అంటే ప్రసవం జరిగిందో, అలాగే మనం ఎంత ఇబ్బందులు పడ్డామో గర్భంలో తెలియదు మనకు. ఎందుకంటే గర్భనరకం మీద బోల్డు పుస్తకాలు ఉన్నాయి, గర్భస్థితిగతులని చెబుతూ. కానీ
అది మనుషులు ఊహించి చెప్పిందే తప్ప గర్భంలో ఉన్నప్పుడు మనకు తెలియదుగా. ఇక్కడ సత్యము అంటే ఏంటంటే వాస్తవికత. అలా అని ఊహించి చెప్పిన అసత్యమని కొట్టేమంటలా, సత్యమని కూడా అంగీకరించబాక. నీకు తెలియదు అంతే, ఊరుకో దాని గురించి. అది అవును కాదు, కాదు కాదు. ఎవరి భావాలు వాళ్ళు చెబుతున్నారు, ఇంకొకళ్ళు వచ్చి ఇంకో రకంగా చెప్పచ్చు. అవి విషయాలు సమర్థనీయములు కాదు, అలానే తీసిపారేయవలసినవి కాదు. వాటితో మనకు పని లేదంటే. విషయం ఏంటంటే నిజంగా వాటితో మనకు పని లేదు. అయితే సైన్స్లో ఇప్పుడు సైంటిఫిక్గా డెవలప్ అవుతూ వాటి గురించి ఆలోచించే వాళ్ళంతా కూడా డాక్టర్లు. మనుషుల జీవితానికి ఉపయోగపడే మెరుగైనటువంటి విధానంలో ఒక గర్భిణీ స్త్రీ ఎలా ఉండాలి, అసలు పిల్లలు ఎందుకు పుడతలేదు, ఎందుకు పుడుతున్నారు, పుడటానికి కారణాలేంటి, పుట్టకపోవడానికి కారణాలేంటి, అవన్నీ చూసి ఎవరికైనా పిల్లలు కలగకపోతే ఎలా కలగొచ్చో ట్రై చేస్తున్నారు. లోపల గర్భంలో ఏదైనా ఉన్న పిల్లలు ఎలా ఉన్నారు, బాగానే ఎదుగుతున్నారా లేదా అన్ని చెక్ చేసుకుంటున్నారా. అది ఒక విధానం, ప్రాసెస్, అది సైన్స్. అది అప్పుడు కూడా బిడ్డగా మనకేం ఎరుకలేదు, మనకు అది అనవసర విషయం. ఆ రంగంలో ఉన్నోళ్ళు దాన్ని తెలుసుకుంటారు, అది వృత్తి కాబట్టి. విడిగా మనకు తెలీదు. ఇప్పుడు ఆ గర్భం గురించినటువంటి గర్భోపనిషత్తు అనే రకరకాల పుస్తకాలు ఉన్నాయి. బహుశా వీళ్ళు కూడా అప్పుడు రాసిన వాళ్ళు ఇటువంటి డాక్టర్లే అయి ఉండొచ్చు. ఎందుకంటే మనం పూర్వపు ఋషులందరినీ ఒకే పద్ధతిలో ఒకే ఘాటిని కట్టేస్తున్నాం. ఋషులు, మునులు, యోగులు అంటే మొత్తం తీసుకెళ్లి వాళ్ళందరినీ దైవ సంబంధ విషయాలలోకి తీసుకెళ్లి కట్టేస్తున్నాం. ఆధ్యాత్మిక మార్గంలో కట్టేస్తున్నాం, భక్తి మార్గంలో కట్టేస్తున్నాం, ఏదో ఒక మత మార్గంలో కట్టేస్తున్నాం. కాదు, అలా కాదు. అప్పటి పేర్లు ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు అని. కానీ ఒక్కొక్కళ్ళు అనేక రకాల ఎక్స్పెరిమెంట్లు చేశారు. ఇప్పుడు విమానాల మీద ఎక్స్పెరిమెంట్లు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఎలా చేస్తున్నారు అలాగే. అలాగే మందుల మీద ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు, అదే ఆయుర్వేద శాస్త్రం వెనక నుంచి వచ్చింది. అలాగే ఖగోళం అంటే అంతరిక్షం మీద గ్రహాలు, గోళాలు, నక్షత్రాల మీద ఎక్స్పెరిమెంట్లు చేసిన వాళ్ళు ఉన్నారు, అదే జ్యోతిష శాస్త్రం. అలాగే ఇళ్ళు ఎలా కట్టుకోవాలి, ఏ పద్ధతిలో కట్టుకోవాలి అనేటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థ ఉంది. ఎలా కట్టాలి, ఇప్పుడు ఎలా ఉందో అలాగే. తాపీ మేస్త్రులు వీళ్ళందరూ ఎలా ఉండి ఎలా కట్టారో అలాగే. అదే వాస్తు శాస్త్రం. వాస్తు శాస్త్రం మూఢనమ్మకాలు కాదు, జ్యోతిష్యం మూఢనమ్మకాలు కాదు. జ్యోతిష శాస్త్రం ఖగోళ శాస్త్రం. నీ భవిష్యత్తులు చెప్పేది కాదు, నీకు నాకు భవిష్యత్తులు చెప్పేటువంటి చిల్లర చిలక జోస్యాలు చెప్పేది కాదు. అది అంతరిక్ష శాస్త్రం, ఖగోళ శాస్త్రం. గ్రహగోళ నక్షత్రముల తీరుతన్నుల్ని గమనించే ప్రయత్నం చేశారు. అలాగే వాస్తు శాస్త్రము అనేది వాస్తు కాదు, అది వస్తు శాస్త్రము. ఇల్లు నిర్మించుకునేటప్పుడు ఎలా నిర్మించుకోవాలి, ఎలా నిర్మించుకోవచ్చు అనేది ఇప్పుడు ఇంజనీర్ ఎలా డిజైన్లు వేస్తున్నాడు. అందులో తప్పులు, రైట్లు, దానివల్ల నీకు వచ్చే నష్టాలు, లాభాలు ఏమి ఉండవు. ఒక వ్యక్తికి 50 గజాలే ఉండొచ్చు, తక్కువ డబ్బు ఉండొచ్చు. ఆ తక్కువ డబ్బులు 50 గజాల స్థలంలో నేను ఇల్లు ఎలా నిర్మించుకోవాలి, లేదు నాకు పెద్ద జమీందారు, నేను 5,000 ఎకరాలు ఉంది నాకు, ఇందులో నేను అద్భుతమైన మహాద్భుత ఇంద్రభవనం నిర్మించాలి 500 గదులతో 5,000 గదులతో అంటే దాన్ని ఎలా కట్టాలి, ఎవరి స్థాయి కాళ్ళకి అది ఎలా కట్టుకోవాలి, ఇప్పుడు ఇంజనీర్లు ఎలా చెబుతున్నారో అప్పుడు చెప్పిందే వస్తు శాస్త్రము. అది కాలగమనంలో వాస్తు శాస్త్రం అయింది. ఇలా అన్ని రంగాలలోనూ మహాత్ములు పనిచేశారు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ చదువులకు వచ్చేటప్పటికి మొత్తం చదువులన్నీ వెనక నుంచి వస్తున్నాయే. కాలగమనంలో పేర్లు మార్పు చెందుతూ కాలంలో నాగరికత పెరుగుతూ వచ్చినాక అనేక రకములుగా, విధములుగా మనుషులు చీలిపోవడం మొదలుపెట్టారు. కొంచెం నాగరికత పెరిగింది, ఎవరి భావాలు చెబుతూ పేర్లు మార్చుకోవటం అయిందంటే. ఈ ఋషులు, మునులు, సంస్కృతి, సాంప్రదాయాలు, విధానాలు అన్నప్పుడు ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు అని మనం ఎవరిని అంటున్నాం. వాళ్ళు ఉన్నప్పుడు మామూలు మనుషులు ఉన్నారు, రాజులు ఉన్నారు, రాజులకు వీళ్ళు గురువులుగా ఉన్నారు. ఇదంతా చరిత్రలో కనపడుతుంది. అంటే ఏంటి, ఇదంతా ఒక సపరేట్ కేటగిరీ. ఎవరెవరు ఏ రంగాలలో వెళ్తున్నారో అందులో వెళ్ళారు. కొంతమంది సాహిత్యంలో వెళ్ళారు, కొంతమంది సంగీతంలో వెళ్ళారు. అందుకే వెనక నుంచి అన్నీ వచ్చినాయి. ఇవన్నీ మానవ జాతికి మానవుడే తయారు చేసుకున్న మానవ మేధస్సులోంచి వచ్చిన విషయాలు. ఇవి వెనక నుంచి వస్తూనే ఉన్నాయి కనుకనే మనకు అందుతున్నాయి. ఇప్పుడు ఇంకా వాటి మీద ముందుకెళ్తూ ఉంటారు అంతే, ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు అనగానే అందరినీ ఒకే చోట కట్టేయకూడదు, తీసుకెళ్ళి మొత్తంగా. అసలు ఇప్పుడు జ్ఞాన మార్గం ఉంది, సంపూర్ణమైనటువంటి జ్ఞాన మార్గం ఉపనిషత్తులు చెప్తే. ఉపనిషత్తులు ఏ దేవుణ్ణి ప్రతిపాదించవు, పూర్ణ జ్ఞానాన్ని చెబుతాయి, మనుషులోని అనంత ఆత్మశక్తిని చెబుతాయి. ఆత్మశక్తి అనేది మళ్ళీ పేరు అక్కడేం లేదు.
సృష్టిలో ఉన్నటువంటి మొత్తం విశ్వశక్తి ఒకటే అనేటువంటిది ఉపనిషత్తులు చెబుతాయి. ఉపనిషత్తులు చివరి సారాంశాన్ని పట్టుకొని అనేక మంది మొత్తం మూల సూత్రం ఏంటి, మూలాన్ని ఎలా చెబుదామని ప్రయత్నించి కొన్ని వేల ఉపనిషత్తులు ఉండేవి అని చెబుతారు. అయితే ఉండేవి అన్నప్పుడు ప్రతి ఉపనిషత్తు వేరే వేరే మహర్షులు ఎవరో చెప్పారు ఇది. అయితే ఉపనిషత్తు అనేది ఏంటి, చివరి అంశము. అంటే ఒక ప్రొఫెసర్ అయిపోయి ఒక పిహెచ్డి అయిపోయి ఆ స్టేజ్కి వచ్చిన వ్యక్తి ఇప్పుడు పిహెచ్డి చేశాడంటాం మనం. ఇప్పుడు పెద్ద పెద్ద స్టడీస్ చేసి రీసెర్చ్లు చేస్తున్నారు సైంటిస్టులు అంటాం. అంటే ఏంటంటే చదువులో చాలా అత్యున్నత స్థితిలో చివరిలో ఎక్కడో పైన చిటారు కొమ్మల్లో ఉన్నారు. ఇప్పుడు నర్సరీలో జాయిన్ అయినోడికి ఉపనిషత్తుకి సంబంధం లేదు. అందుకని నర్సరీలో జాయిన్ అయినోడికి బొమ్మతో దేవుణ్ణి మొదలుపెట్టి ఉపనిషత్తుల్లో అసలు దేవుణ్ణి అనంతత్వంగా సృష్టితత్వంగా చూపించారు. ఇక్కడ ఉన్న సృష్టి అదే, దేవుడు దేవత కాదు. ఉన్న సృష్టిని ఉన్నట్టుగా చూపించడానికి నర్సరీవుడిగా ఏర్పాటు చేయబడిన వ్యవస్థ అది. అలా అనేక మంది అనేక రకాలుగా అనేక రంగాలలో పనిచేశారు. కానీ వాళ్ళందరూ కూడా ఋషులుగా, మునులుగా, యోగులుగా, తపస్సంపన్నులుగా ఎందుకు చెప్పబడ్డారు అన్నప్పుడు వాళ్ళెవరూ కూడా తాము తయారు చేసి కనుగొన్న విషయాల మీద పేటెంట్ హక్కులు పెట్టుకొని, లేదా వాళ్ళు చెప్పిన విషయాల మీద ఆ పుస్తకాల మీద ప్రింట్ చేసుకొని వాళ్ళ పేర్లు వేసుకొని అమ్ముకొని ఇది మాదే, మా హక్కే, మాకు సంబంధించిందే, దీని మీద లాభాలన్నీ మాకే అనేటువంటి వ్యవస్థలోకి వెళ్ళిన వాళ్ళు కాదు. ధన వ్యవస్థలోకి వెళ్ళలేదు. అన్ని రంగాల్లో పనిచేశారు. ప్రజల హితం కోసం కేవలం పనిచేసి సాధు జీవితం గడిపారు. అది అసలు విషయం అక్కడ. ఇప్పుడు ఎవరైనా ఒక మెడికల్ కంపెనీ ల్యాబొరేటరీలో ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి, అన్నిటి మీద జరుగుతూ ఉంటాయి. అన్ని వస్తువులు, ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎవరికాళ్ళు పేటెంట్ రైట్ ఉంటుంది. పేటెంట్ రైట్ అంటే ఏంటి, ఈ వస్తువుని మేమే తయారు చేసాం, ఇది మాదే, దీన్ని ఎవరు కాపీ కొట్టకూడదు, డూప్లికేట్ చేయకూడదు, యథాతథంగా ఎవరు అమ్మకూడదు. కాబట్టి అనేక మంది కొద్ది పేర్లు మార్చుకొని, డిజైన్లు మార్చుకొని, బొమ్మలు మార్చుకొని పెట్టుకుంటూ ఉంటారు. ఒకే రకం పేస్టులు కొన్ని వేలు ఉంటాయి. అన్ని పేస్టులే. ఎందుకని పేస్టులు అంటే ఏమీ లేదు, ఒక పేస్ట్ కంపెనీ ఫార్ములా తెలుసు ఎలా తయారు చేయాలో, ఇంకా బోల్డ్ మంది దాన్ని తెలుసుకొని పెట్టారు. కానీ హక్కులు ఉన్నాయి కాబట్టి వాళ్ళలా పెట్టకూడదు. సేమ్ వాళ్ళలా ఆ పేస్ట్ పేరు అదే పేరుతో దింపకూడదు. వీళ్ళు ఇంకో పేరుతో దింపి మనని మెప్పించడానికి ప్రదర్శనలు ఇస్తున్నారు, యాడ్లు ఇస్తున్నారు. ఇప్పుడంతా ధన సంబంధ విషయాలు. కాబట్టి వీళ్ళ సామాన్య మానవులు, ఇప్పుడు ప్రయోగాలు చేసే వాళ్ళందరూ సామాన్య మానవులు. వీళ్ళెవరూ ఋషులు కాదు, మునులు కాదు, యోగులు కాదు, తపస్సంపన్నులు కాదు, సామాన్య మానవులు. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఇప్పుడు మీరు ఆధ్యాత్మికతలో ఒకవేళ మేము ఆధ్యాత్మికతలో చూస్తున్నాం, గురువులను ఫాలో అవుతున్నాం, మహాత్ములను ఫాలో అవుతున్నాం అని మీరు ఇప్పుడు మీ మతాలలో, మీ మార్గాల్లో, మీ విధానాలలో మీరు సాగుతున్నా సరే, డబ్బు సంపాదించే గురువు సామాన్యుడే, డబ్బు సంపాదించే సంస్థ అది ఏదైనా సామాన్యమే. ఒక కంపెనీ అలాంటిదో ఆధ్యాత్మికతలో వీళ్ళలా ఒక కంపెనీ పెట్టుకున్నారు. వాళ్ళందరూ బతకడానికి అవసరమైనటువంటి మొత్తం ధనాన్ని ప్రజల నుంచి ఉచితంగా పొందుతున్నారు దేవుడి పేరు మీద. అంతే, వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇప్పుడున్న ఆధ్యాత్మిక సంస్థలు ఏం చేస్తున్నాయి చెప్పండి అసలు? కనీసం వాళ్ళు ఏమన్నా కనుక్కుంటున్నారా? ఘర్షణలు సృష్టిస్తున్నాయి మతాల పేరు మీద, మార్గాల పేరు మీద, విధానాల పేరు మీద. భగవంతుడు, దేవుడు, లేదా విశ్వశక్తి, ప్రకృతి శక్తి, లేదా సృష్టి శక్తి, లేదా జ్ఞానము, జ్ఞానశక్తి అనేటువంటి ప్రజలలో ఉన్నటువంటి ఒక అతీత శక్తి పట్ల ఉన్న నమ్మకాన్ని, ఆ నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ప్రజల్లో ఉన్న ఒక భయాన్ని, బలహీనతని, ఆశని, అత్యాశని మీకు మేలు చేస్తున్నామని చెబుతూ క్యాష్ చేసుకోవడం తప్ప ఏమీ లేదు. ఒకవేళ మేలు చేస్తే నిజమే అయితే డబ్బుతో సంబంధం ఉండకూడదు, నీ సేవలు తీసుకోకూడదు, అసలు నీతో వాళ్ళకి అవసరం ఉండకూడదు. మీరు చూడండి, అందరూ సమూహాలు తయారు చేసుకుంటున్నారు. అంటే గుంపు మనస్తత్వం తయారు చేస్తున్నారు. ఆ గుంపుకు ఒక నాయకుడు, ఆ గుంపు నాయకుడికి ఒక మళ్ళీ ఇప్పట్లో లేనటువంటి, ఇంతకుముందు దైవావతారంగానో ఉన్నటువంటి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని, ఆయన లేడు కదా ఎలాగో ఆయన ఇప్పుడు తన ఇష్టం వచ్చినట్టు మలుచుకోవచ్చు. దాన్ని అడిగేవాడు ఎవడో ఉండడు. బేసిక్గా వీళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళ అవసరాలు తీరటం. వాళ్ళకు ఒక జనసమూహం కావాలి, వాళ్ళు నాయకులు అవ్వాలి. నాయకులు అవ్వాలంటే ఏదో ఒక మతాన్ని, ఏదో ఒక మార్గాన్ని, ఏదో ఒక దేవుణ్ణి, ఏదో ఒక విధానాన్ని పట్టుకోవాలి. స్త్రీలైనా పురుషులైనా. నాయకులు కాకపోతే నాయకురాలు నాగమ్మలో అలా అవ్వాలి. ఇందులో సత్యత ఏంటి అంటే ధనాన్ని ముట్టుకోకుండా ఉండటం. మీరు అనుసరించవచ్చు ఏ గురువునైనా,
ఆధ్యాత్మికతలో మొట్టమొదట చెప్పబడే అంశం ఏంటి? అనాదిగా వస్తున్న అంశం ఏంటి అంటే కీర్తి, కాంత, కనకము. మూడే విషయాలు చెబుతారు. గుర్తింపు కోరుకోకు, నిన్ను నువ్వు ఒక గొప్పవాడిగా చేసుకోవాలని ప్రయత్నించుకు. ఎందుకంటే ఇది ప్రతి మనిషిలో ఉండేటువంటి నేను అనేటువంటి సహజ అహంకార భావన, గుర్తింపు స్వభావం. నీకంటే నేను గొప్పవాడిని, నీకంటే నేను గొప్పదాన్ని, నీకంటే నేను 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 అని ప్రతి మనిషిలో పనిచేస్తూ ఉంటుంది. అదే కుటుంబ కలహాలకే, అంటే సంపూర్ణంగా భార్యాభర్తలు శారీరక సంపర్కం కలగటం కంటే దగ్గర సంబంధం ఇంకోటి ప్రపంచంలో లేదు. అలా ఏర్పడినవి కుటుంబ వ్యవస్థలో. వాళ్ళు కూడా కొట్టుకు చేస్తారు. కారణం ఏంటంటే అది మనిషిలో ఉన్న సహజమైన జాడ్యం, అహంకారము అంటారు దాన్ని. నేనన్న మొట్టమొదటి భావన, నాకు ఆ గుర్తింపు కావాలి, నేను ఆల్రెడీ ఇచ్చేసుకున్నా, దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటావు. నువ్వు ఆ గుర్తింపు నాకు ఇస్తే నువ్వు నాకు దగ్గర వాడివి, దగ్గర దానివి. ఎంతమంది నాకు ఆ గుర్తింపుని సాటిస్ఫై చేస్తూ ఉంటే, నన్ను గురువనో, మహాత్ముడనో, తండ్రనో, తల్లనో, అన్ననో, స్నేహితుడనో నా గుర్తింపుని సాటిస్ఫై చేసే వాళ్ళందరూ నాతో తిరుగుతూ ఉంటారు. నేను వాళ్ళకి మేలు చేస్తూ ఉంటా. నా గుర్తింపుని ఎవరు సాటిస్ఫై చేయరో, ఎవరుంటే నా గుర్తింపు పోతుందో, వాళ్ళకు గుర్తింపు వస్తుందో, వాళ్ళు ఎంత సొంత వాళ్ళైనా, తల్లి అయినా, తండ్రి అయినా, కొడుకైనా, కూతురైనా, భార్య అయినా, భర్త అయినా, స్నేహితుడైనా, ఎవరైనా, ఎంత దగ్గర సంబంధమైనా, ఎంత దూరపు సంబంధమైనా, ఎవరి వలన నా గుర్తింపు పోయి వాళ్ళకి గుర్తింపు వచ్చి నా గుర్తింపు తగ్గిపోతుందో వాళ్ళందరూ నాకు శత్రువులు. ఇది సహజ మానవ మనస్తత్వం. ఇప్పుడు ప్రపంచంలో మనం చూసేటువంటి విభేద విరోధాలన్నింటికి ఇదే కారణం. ఇది అసలు మొట్టమొదటి ఆధ్యాత్మికతలో గొప్ప విషయం. అందుకని తనను తాను ఒక గురువుగా చూపించుకునే ఏ వ్యక్తిని మీరు నమ్మటానికి లేదు ఈ ప్రపంచంలో. నిజమైనటువంటి గురువు అసలు నేను గురువునని చెప్పడు. అసలు గురువు అని ఎవరు ఉంటారు? మనుషులే కదా అందరూ. మీ హృదయాలతో మీరు చూసుకోండి. తనను ప్రచారం చేసుకుంటూ, తన కింద ప్రచారం చేసే వాళ్ళని లక్షల కోట్ల మందిని తయారు చేసుకుంటూ, దేశ విదేశాల్లో కూడా సంస్థలు పెట్టేసి మేము ఈ నేర్పుతున్నాం అన్నింటికీ డబ్బులే. ఎంత లగ్జరియస్గా బ్రతుకుతున్నారు వాళ్ళు చూడండి. అలానే వాళ్ళని నేను తప్పంటలా, ఏమో వాళ్ళ వల్ల ఏమన్నా కొంచెం ఎంతో కొంత మంచి జరుగుతుందేమో నాలుగు. ఎందుకంటే ఏ గురువు అయినా ప్రపంచానికి మంచి చెప్పాలి. ఒక దొంగకి ఒక గురువు డ్రెస్ వేసి, ఒక దొంగకి స్త్రీకి ఒక గురువుని, ఒక మాతాజీ డ్రెస్ వేసి స్టేజీ మీద కూర్చోబెట్టి మైక్ ఇస్తే మంచి మాటలే చెప్పాలి. నేను దొంగనైనా సరే మీకు మంచి మాటలే చెప్పాలి. ఎందుకని మీరు నమ్మాలంటే అదే దారి. అయితే ఇక్కడ మిమ్మల్ని ఒక మతానికి కట్టేసి, ఒక మార్గానికి కట్టేసి, ఒక విధానానికి కట్టేసి, ఒక దేవుడికి కట్టేసి, ఇతర వాటితో మిమ్మల్ని విభేదింపచేసి, మీ మనసుల్లో తెలియకుండానే స్లో పాయిజన్ నింపేసి, మనదే కరెక్ట్, మన విధానం కరెక్ట్, మన దేవుడు కరెక్ట్, మన పద్ధతి కరెక్ట్, ఇదంతా మన సమూహం, మనమంతా ఒకటి, మనలో మనమంతా గ్రూపుగా బలవంగా ఉండాలి, రేపు ఎవరైనా మన మీద దాడులు చేయొచ్చు, అలా దాడులు చేస్తే మనందరం కలిసి ఎదుర్కోవాలని ముందు నుంచే చెబుతూ వెళుతున్న గురువులు బోల్డ్ మంది నాకు తెలుసు. దాడులు చేయిస్తారు వాళ్ళు. లేకపోతే మత తగాదాలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు మత తగాదాలు కొట్టుకుంటున్నారంటే మత పెద్దలు పిలుపులో పోతే ఎందుకు కొట్టుకుంటారు? మత పిచ్చి ఎందుకు పెడుతుంది? మత పిచ్చి ఎక్కిచ్చేది ఎవరు? మత ప్రచారకులు. దైవ పిచ్చి ఎక్కిచ్చేది ఎవరు? దైవ ప్రచారకులు. నువ్వు వేరు, నేను వేరు, నా మతం వేరు, నీ మతం వేరు, నీ జాతి వేరు, నా జాతి వేరు, నీ దేవుడు వేరు, నా దేవుడు వేరు, మళ్ళీ ఒకే దేవుళ్ళో వేల వేల రకాల గురువులు, వేల వేల విధానాలు. ఎందుకని? వీళ్ళంతా గుంపు మనస్తత్వాన్ని తయారు చేసి ఒక గుంపుని తన చుట్టూ పోగేసుకుంటున్నారు. చాలా తప్పది ప్రపంచంలో. ఇప్పుడు మీకు ఇవాళ తెలియకపోవచ్చు, కానీ ఈ పాపం చేస్తున్న వాళ్ళు, ఈ పాపంలో భాగస్వాములైన వాళ్ళు అందరూ కూడా ఫలితాలు అనుభవిస్తారు. మీరు చూసుకోండి. మీరు గుంపు మనస్తత్వంతో ఒకవేళ మీరు అందులో ఉన్న మంచిగా బతికితే మాత్రమే మీ జీవితంలో మంచి జరుగుతుంది. మీరు ఎంత గురువుతో ఉండండి, గురువు ఒళ్ళో పడుకోండి, మాతాజీ ఒళ్ళో పడుకోండి, సంస్థల్లో వెళ్ళి మీ సమర్పించండి ఆ సంస్థలకి. మీరు చెడ్డగా మీలో గుణమార్పు ఉండి జరగనంతకాలం, మీలో చెడు ఉన్నంతకాలం, మీరు చెడ్డగా బతుకుతున్నంతకాలం మీ జీవితాలు సర్వనాశనంగానే సాగుతూ ఉంటాయి. మీరే చెక్ చేసుకోండి. మిమ్మల్ని ఎవరు రక్షించలేరు. ఎందుకంటే సృష్టి సూత్రాన్ని మార్చగలిగినంత దమ్మున్నవాడు ఎవడో ఉండడు. ఎవరయ్యా మంచివాళ్ళు అంటే సృష్టి సూత్రాన్ని గమనించి చెబుతున్న వాళ్ళు అంతే. ఆ చెప్పేవాళ్ళు కూడా మార్చలేరు, ఎవరో మార్చలేరు. ఇప్పుడు ఒక రమణ మహర్షి ఇలా జీవించారని నేను 1000 సార్లు చెప్తాను, 1,00,000 సార్లు చెబుతా, 1,00,00,000 సార్లు చెబుతా, కానీ ఒక రమణ మహర్షి సృష్టి సూత్రాన్ని మార్చలేరు.
దానికి నేనేమి ఆ మాట చెప్పడానికి నేనేం సంశయించను. నువ్వు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి బోర్లో పడుకొని తలకిందులుగా తపస్సులు చేసి నాకు మహిమలు జరిగినాయి, మాయలు జరిగినాయి ప్రచారాలు చేయబాక. ఎక్కడ చేయబాక, ఏ దేవుడి దగ్గర చేయబాక, ఏ గురువు దగ్గర చేయబాక. ఎందుకంటే సృష్టి తీరు విధానాలను ఎవరూ మార్చలేరు. జాతస్య మరణం ధ్రువం. శరీరం ధరించిన రమణ భగవానులు కూడా శరీరం వదిలేసి వెళ్ళిపోయారు. మరి భగవానులను ఎందుకు పిలుస్తున్నామంటే వారి మీద ఉన్న భక్తి చేత, ప్రేమ చేత, వారు చెప్పినటువంటి అంటే వారు అసలు చెప్పిన తక్కువ, వారు ఆచరించి చూపించినటువంటి జీవితము సామాన్యులు జీవించడం అసంభవం కనుక అది అలా జీవించాలి. గురువులు అలా ఉంటారు. ఎందుకని వాళ్ళకి నిజంగా అవసరాలు ఉండవు. కాదు దానికి ఏదో రకరకాల కారణాలు చెప్పి, నాకు ఎన్ని కారణాలు చెప్పినా నాకు డబ్బుల సంబంధం వదలలేను, కీర్తి ప్రతిష్టలు వదలలేను, అక్కడే కనపడుతుంది. కానీ వాళ్ళు మనని మాటలలో ముంచుతున్నారంతే. అయితే ఇదన్నీ తెలీదా వాళ్ళని అనుసరించే వాళ్ళకంటే తెలుసు. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళకి కూడా ఏదో కావాలి. ఎప్పుడు ఆశ ఉన్నవాడు మోసపోతాడు. సరైన విధానంలో, సత్య విధానంలో, ధర్మ విధానంలో సాగేవాడికి బ్రెయిన్ పనిచేస్తూనే ఉంటుంది. ఎందుకు నేను ఇటువంటివన్నీ చేస్తున్నానని, ఆ మతంలో ఉండి ఈ మతంలోకి ఎందుకు లాగటం అని వాళ్ళ మత గ్రంథాల్లోనే రాసేసుకున్నారు. మన దేవుడే నిజమైన దేవుడు, మిగిలిన దేవుడు నిజమైన దేవుళ్ళు కాదు. కాబట్టి నిజమైన దేవుడు కానటువంటి అబద్ధపు దేవుణ్ణి నమ్ముతున్న వాళ్ళందరూ కూడా నరకానికి పోతారు, వాళ్ళందరూ దుఃఖాలు పడతారు. కాబట్టి వాళ్ళందరినీ మన మతంలోకి, మన నిజమైన దేవుళ్ళ దగ్గరికి తెచ్చేయండి అని మత పెద్దలు ఆ పుస్తకాలలోనే రాసి వాళ్ళని ప్రోత్సహించి ఇదే సత్యం అని చెబుతున్నటువంటి విధానంలో దానిని నమ్ముతున్నటువంటి ఆ విధానాన్ని ఫాలో అవుతూ ఎలాగోలా పక్క మతస్థుల పంచన చేరి, వాళ్ళు మనుషులేగా, వాళ్ళని ఎలాగోలా నమ్మించి మన మతంలోకి తీసుకొచ్చేద్దామని ప్రయత్నిస్తున్న వాళ్ళకి విచక్షణ జ్ఞానం లేదా? ఉంది. వాళ్ళకి తెలియదా మేము చేస్తున్న తప్పని తెలుసు. కానీ అక్కడ సాంప్రదాయాలు, విధానాలు ఎలా పెట్టుకున్నారంటే వాళ్ళ ద్వారా వీళ్ళకి డబ్బు వచ్చేలా, వాళ్ళ ద్వారా వీళ్ళకి సేవలు వచ్చేలా, వాళ్ళ ద్వారా వీళ్ళు లాభాలు పొందేలా, ఇంకా బాగా అంటే ధనపరంగా, సేవల పరంగా అన్ని రకాలుగా లాభాలు పొందేలా పెట్టుకున్నారు. అందుకని తప్పని తెలిసిన వాళ్ళు కూడా ధనం వస్తుంది, డబ్బు వస్తుందని లాభాల కోసం వెళ్ళి చేస్తున్నారు. ఎందుకని? కూటు కోసం కోడి విద్యలు. కాదు, కొంతమంది అమాయకత్వంతో నమ్ముతున్న వాళ్ళు ఎవరంటే భయస్థులు. మానసిక ధైర్యం లేదు, అసలు తెలియదు, ఆ దేవుడు అంటే తెలియదు, సృష్టి అంటే తెలియదు, విధానం తెలియదు, ఏదో లేనితనం, ఎందుకు మనకి అన్ని సమకూరటం లేదో తెలియదు, కష్టాలు, బాధలు, కన్నీళ్లు, ఇబ్బందులు, వీటితోనే జీవితం సరిపోతుంది, ఆలోచించే అంత ఆలోచన సామర్థ్యం అసలు లేదు. వీళ్ళు మూకమ్ముడిగా నమ్ముతూ ఉంటారు ఎవరో చెప్పిన వాటిని. అంటే ఒక పిరికి మనస్తత్వం, ఒక భయ మనస్తత్వం, అసలు ఆలోచించే అంత లేదు. కానీ ఎవరు ఆలోచించినా నీకు తెలుస్తుంది ఇక్కడంతా మనుషులే ఉన్నారు. అసలు ఒకప్పుడు ఆ మతాలే లేవు. చిత్రమైన విషయం ఏంటంటే లేని మతాలను సృష్టించుకొని, లేని దేవుళ్ళను సృష్టించుకొని కొట్టుకుంటున్నాం. అందుకని ఏంటి ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే పూర్వ పురుషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు, మహాత్ములు అన్న వరవడిని ఇప్పుడు వాళ్ళకి మనం అంటించుకుంటూ వెళ్తున్నాం కదా. ఇందులో అంటించవచ్చు ఎవరికంటే ఆల్రెడీ పూర్వపు వాళ్ళు నిరూపించి చూపించారు ఎలా ఉండాలో. ఇప్పుడు పూర్వపు ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు ఉన్నారు. కానీ వాళ్ళు ఎలా బతికారు? ఋషివాటికలు నిర్మించుకొని ఒక రాజుకు రాజగురువుగా ఉన్న ఆయన రాజమహల్స్, ప్యాలెస్లు నిర్మించుకోడు, సాధారణ జీవితాన్ని బతికి చూపిస్తాడు. ఒక సామాన్యమైనటువంటి ఇంట్లో తన భార్య పిల్లలతో సామాన్య జీవితాన్ని గడుపుతూ తనలో నిరంతరం అంటే శారీరక కోరికలను, శారీరక అవసరాలని పెంచుకోకుండా వాటిని తగ్గించుకుంటూ నిశ్చల మనస్సును పెట్టుకుంటూ తనలో నిరంతరం ధర్మ ప్రవృత్తిని, సద్బుద్ధిని పెంచుకునేలా నిరంతర తపస్సుతో జీవితం గడిపేస్తాడు. అయ్యింది పొందేశానని కాదు, ఇప్పుడు అలవాట్లు చేసుకోడు. అప్పుడే ధర్మాన్ని ఆ రాజుకు చెప్పగలుగుతాడు. ఇప్పుడు అక్కడ అతను కూడా ఈ రాచరికములో రాజు అనుభవిస్తున్నటువంటి సమస్త భోగాలకు అలవాటు పడిపోయాడు అనుకోండి, ధర్మం ఎలా చెబుతాడు? ఇప్పుడు అతనికి డబ్బు కావాలి, అతను ఆ డబ్బుని పొందాలి, సేవలు కావాలి, అలవాట్లు పడిపోయాడు. అందుకని పూర్వ పురుషులు, మునులు, యోగుల్ని రాజులు అందరూ ఎందుకు గౌరవించారంటే వాళ్ళ జీవన విధానంలో కీర్తి, కాంత, కనకము అనే విషయాలలో అతి నిమ్న స్థాయిలో అంటే అతి తక్కువలో శారీరక అవసరాలు, బ్రతకడానికి అవసరమైన ఏమున్నాయో అవి తీర్చుకొని ఎంత మంచిగా బతకొచ్చు, ఎంత ధర్మంగా బతకొచ్చు, ఎంత ధర్మంగా మంచిగా బతికే ఛాన్స్ ఉందో అంతా బతికారు.
అలా బ్రతికిన వాళ్లే తపస్సులు చేశారు అన్నారు. అంటే ఆ జీవితమే తపస్సు. చెట్లు కిందకెళ్ళి కూర్చొని తపస్సులు చేయడం కాదు, అలా జీవించటం అనే తపస్సు చేశారు. అందుకని వాళ్ళు ఋషులు, అందుకని వాళ్ళు మునులు, అందుకని వాళ్ళు మహాత్ములు. ఋషులంటే ఏం లేదు, రుజు ప్రవర్తన, సత్యముతోనే ఇది అలాగే ఉండాలి. మనం సృష్టిలో ఉన్న సత్యాన్ని అర్థం చేసుకున్నాం, సహజ జీవితాన్ని గడుపుతూ ఆ సృష్టి శక్తిలో లీనమైపోయి జీవితాన్ని ఎప్పుడు అలాగే గడుపుకోవాలి, దీన్ని పెంచుకోకూడదు, కుటుంబిక అవసరాలు, శారీరక అవసరాలు, కోరికలు పెంచుకోకూడదని నిరంతర తపస్సు చేశారు. అయితే తీర్చుకోలేదా? సహజమైనటువంటి సంబంధాలతో ధర్మ మార్గములో ధర్మాన్ని వాళ్లే ఏర్పరిచారు, కుటుంబ వ్యవస్థను వాళ్లే ఏర్పరిచింది. అక్కడి నుంచే వచ్చింది కుటుంబ వ్యవస్థ. మినిమం వసతులు, వనరులతో, అతి తక్కువలో, మనసుని ఎక్కువ పరుగులు తీయించకుండా, శరీరాన్ని ఎక్కువ పరుగులు తీయించకుండా, అతి తక్కువలో తమ అవసరాలు తీర్చుకుంటూ, మిగిలిన సమయం అంతా తమను తాము ధర్మములో మంచిలో నిలుపుకునేలా ఎగసిపడేటువంటి మనోపరుగులను అదుపు చేసుకుంటూ, విశ్వశక్తి భావనలో లీనమయ్యి, శారీరక అవసరాలకు మాత్రమే శరీర భావనను ఉంచుకుంటూ, మిగిలినంతా ధర్మ భావన ధర్మయుతంగా గడుపుతూ మహారాజులు, రాజులకు కూడా గురువులుగా ఉన్నారు. కానీ జీవితం సామాన్యమే. వాళ్ళ ఇల్లు సామాన్యంగా పూరిపాకే ఉంటుంది. ఋషి వాటికలు వేరుగుంటాయి, ముని వాటికలు వేరుగుంటాయి. రాజగురువుగా, ఒక రాజుకు గురువుగా ఆ సమయంలో వెళ్ళి తన పాలనా యంత్రాంగం జరుగుతున్నప్పుడు వెళ్ళి అక్కడ కూర్చొని వస్తాడు. అంతే జరిగేది. మీరు గమనిస్తే ఇక్కడ ఇటువంటి వాటికి సాక్ష్యాలు కూడా ఉంటాయి. ఇప్పుడు విశ్వామిత్రుడు ఎక్కడో ఋషివాటికి పెట్టుకొని ఉన్నాడు. ఆయన అదొక సాధారణ జీవితం. ఆయన లాంటి ఋషులు, మునులు, తపస్సులు చేసుకునే వాళ్ళందరూ ఒక చోట ఉన్నారు. అక్కడికి రాక్షసులు వచ్చి ఇబ్బంది కలిగిస్తున్నారు. వాళ్ళు చేసుకోవాల్సిన పనులను చేసుకునే ఉంటలో వాళ్ళని బాధలు పెడుతున్నారు, కష్టపెడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు రౌడీలు కానీ ప్రజల్ని ఇబ్బందులు పెట్టినట్టు. అప్పుడు వాళ్ళు ఏమీ చేయలేక కాదు. విశ్వామిత్రుడు ఆల్రెడీ క్షత్రియుడు, ఆయన ఆల్రెడీ రాజు, ఆయనకి విద్యలు తెలియక కాదు, కానీ సాత్విక మనసు ఏర్పడిపోయింది. ఇప్పుడు క్రోధ మనస్సు తెచ్చుకోవడం ఆయనకి ఇష్టం లేదు. మళ్ళీ మనసులో క్రోధాన్ని పెంచుకుంటే అహంకారం పెరుగుద్ది, దాని నుంచి అన్ని గుణాలు మళ్ళీ వచ్చేస్తాయి. ఇప్పుడు వాళ్ళని ఏదన్నా చేయాలంటే తాను క్రోధ మనసు తెచ్చుకోవాలి వాళ్ళ మీద. అలా తెచ్చుకుంటాం ఇష్టం లేక వాళ్ళు తెలియక చేస్తున్నారు, తెలియని వాళ్ళు. ఇదంతా మనకెందుకు, మనకు రక్షణ రాజు ఉన్నాడు, రాజులు మనం రక్షిస్తారు. ఇప్పుడు మనకి ఏదన్నా ఉంది, పోలీసు యంత్రాంగం మనం రక్షిస్తుంది, ఇంకా కోర్టులకు వెళ్ళొచ్చు. అలా మనం రక్షించే గవర్నమెంట్ విభాగాలు ఉన్నాయి అన్నింట్లోనూ. వాటికి వెళ్ళి కంప్లైంట్ చేసి చెప్పుకోవచ్చు. అలా రాజు దగ్గరికి వచ్చి, అయ్యా నీ రాజకుమారుడైనటువంటి నీ కుమారుడైన శ్రీరామచంద్రుడిని పంపితే అక్కడ రాక్షసులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. రాక్షసులు అంటే ఎవరు లేదు, రౌడీలు వీళ్ళే. వాళ్ళకి కొంచెం బుద్ధి చెప్పి వస్తాడు, ఎందుకంటే ఇది మీ డ్యూటీ కదా. పైగా మీరు ఆ విద్యలన్నీ కూడా నేర్చుకుంటారు, క్షత్రియులు, రాజులు అంటే అది ఆ కాలపు ప్రభుత్వాలు అవి. మరి ఆయన సామాన్యంగానే బతుకుతున్నాడు. అందుకనే మామూలు పనికిరాని రాక్షసులు ఏంటంటే పనికిరాని చిల్లరగాళ్ళు, రోడ్ల మీద తిరిగేవాళ్ళు ఆయన ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ తాగుబోతులు, తిరుగుబోతులు, రౌడీలు చూడండి ఇప్పుడు ఇబ్బందులు పెడుతుంటారు, చెడ్డవాళ్ళు. ఆయన ఎదిరించలేక కాదు, ఆయన దగ్గర కూడా ముని సమూహం ఉంది, కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఎదిరించలేక కాదు, వాళ్ళకి విద్యలు రాక కాదు, అసలు వాళ్ళు ఆ భావాల జోలికే వెళ్ళదలుచుకోలేదు. దాన్నే బ్రాహ్మణత్వము అన్నారు. ఎవరైతే అటువంటి భావాల జోలికి వెళ్లకుండా కేవలము శరీరముతో కనీస అవసరాలకు బ్రతుకుతూ నిరంతరం బ్రహ్మభావనలు, అంటే సృష్టి శక్తి మొత్తం ఒక్కటే, విశ్వశక్తి మొత్తం ఒక్కటే అని ఆ విశ్వశక్తి భావనలో లీనమవటానికి తనమును తాము, అంటే శరీరాన్ని నిలుపుకొని శారీరక అవసరాలు అవసరమెంతో అంతే తీర్చుకుంటూ నిరంతరం ఆ బ్రహ్మము అనే అనంత ఆత్మశక్తి భావనలో, విశ్వశక్తి భావనలో, సృష్టి భావనలో, దాని ఏకత్వ భావనలో జీవించటానికి అవసరమైన ప్రయత్నాలు చేసుకుంటూ జీవితాలు గడుపుతున్న వాళ్ళని తపస్సంపన్నులు అన్నారు. అంతే తప్ప పుట్టుకతో బ్రాహ్మణులు కాదు. ఇవన్నీ వెనక శాస్త్రాలు, గ్రంథాలు చెబుతున్నాయి. గుణము చేత బ్రాహ్మణులు. అందుకే క్షత్రియుడైన విశ్వామిత్రుడు తర్వాత బ్రాహ్మణుడయ్యాడు. రాజుగా ఉన్నప్పుడు క్షత్రియుడు, తర్వాత తపస్సులు చేసి బ్రాహ్మణుడయ్యాడు ఆయన. అలా గుణము చేత బ్రాహ్మణత్వము. అందుకని బ్రాహ్మణులు ఎవరూ కూడా తిరిగి ఎవరి మీద దాడులు చేయరు. వాళ్ళని రక్షించవలసిన బాధ్యత రాజులకు ఉన్నదని చెప్పారు ఆ కాలంలో, ఇప్పుడు కాదు. ఇప్పుడు పుట్టుక చేత వచ్చింది కులాలన్నీ. బ్రహ్మభావనను ఎవరైతే
జీవిత లక్ష్యంగా పెట్టుకొని జీవితాన్ని తపోమయంగా గడుపుతున్నారో వారు ఎంత బ్రాహ్మణులు. అది అసలు విషయం, అంతకు మించి ఇంకేమి. రక్షణ వ్యవస్థలో ఉన్నోళ్ళంతా క్షత్రియులు, వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఉన్నోళ్ళంతా వైశ్యులు, ఇంకా ప్రపంచంలో ఇతర అనేక పనులు ఉన్నాయి, వాళ్ళంతా శూద్రులు. ఇందులో తక్కువ వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఎవరు లేదు, అందరూ అవసరమే. ఇప్పుడు మురుగు గుంటలతో క్లీన్ చేసి ఆయన, రోడ్లు ఊడ్చే ఆయన ఎంత అవసరమో ప్రధానమంత్రి అంతే అవసరం. కాకపోతే ప్రధానమంత్రి సూటు బూటు వేసుకు విమానాల్లో తిరుగుతున్నాడు కదా గొప్పవాడు. రోడ్లు ఊడ్చే ఆయన మన ఇంటి ముందు మురుగు కాలువ క్లీన్ చేసి ఆయన చిరిగిపోయిన పాత బట్టలతో వచ్చి అలా వికారమైన పనులు చేస్తూ హీనంగా దీనంగా కనబడుతున్నాడు కనుక తక్కువవాడు అనుకుంటే మీ జ్ఞానంలో లోపం ఉన్నట్టు. ఎందుకని అంటే మీరు పై మెరుగులు చూస్తున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి లేకపోయినా 4 రోజులు ప్రపంచానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే వ్యవస్థ నడిపేస్తుంది. మనం ఎన్నుకున్నటువంటి మంత్రులు, ప్రధానమంత్రులు వీళ్ళందరూ కూడా జరుగుతున్న చట్టాలను సరిగ్గా జరిగేలా, ఏదైనా అవసరమైతే మార్పులు తీసుకొచ్చేలా పరిపాలనా యంత్రాంగం సరిగ్గా జరుగుతుందా లేదా చెక్ చేయడానికి అంతే. ఆల్రెడీ పరిపాలనా యంత్రాంగాన్ని నియంత్రించి మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళే చేస్తారు. ఈ మంత్రులంతా పైన పర్యవేక్షణ అంతే. మొత్తం పనులన్నీ జరిగిపోతాయి, అవేమి ఆగో, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. అయితే ఇక్కడ మన జ్ఞాన లోపం ఏంటంటే, మన మురుగు కాలువలు క్లీన్ చేసి ఆయన లేకపోతే అదే మురుగు కాలువ, మన ఇంటి ముందున్న మురుగు కాలువ వలన ఈ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ లేకపోతే, చెత్తలు ఉడిచేవాళ్ళు లేకపోతే భూమి మీద మానవ జాతి 6 నెలలు అంతరించిపోద్ది, ఎక్కువ కాలం కూడా అక్కర్లా. అందులో ఉత్పత్తి అయ్యే క్రిమి కీటకాదులతో ఎవరింటి ముందు వాళ్ళే చచ్చిపోతారు, అన్ని రకాల జబ్బులు వస్తాయి. ఎందుకని అనేక రకాల బ్యాక్టీరియా క్రిములు ఉత్పత్తి అయిపోతాయి అందులోంచి. ఇప్పుడు కూడా అవుతున్నాయి, కానీ ఎప్పటికప్పుడు వాళ్ళు చంపేస్తున్నారు, బ్లీచింగ్లు కొడుతున్నారు, అనేకం చేస్తారు, రకరకాలు కొడతారు. దోమలు ఎక్కువ వస్తే చూడండి పొక్కొట్టుకుంటూ తిరుగుతారు. మొత్తం మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ పనేదే, కానీ మనం అతి తక్కువగా చూసేది వాళ్ళని. అంటే జ్ఞాన లోపం ఇది. అలాని ఇప్పుడు వాళ్ళని అతి ఎక్కువగా చూసి నెత్తి మీద పెట్టుకోమని చెప్పట్లా. జ్ఞానంలో విషయాన్ని అర్థం చేసుకో, జీవించేటప్పుడు దేశకాల పరిస్థితులకు తగ్గట్టు జీవించు, సింపుల్ అంతే. ఇప్పుడు అలానే ప్రధానమంత్రి గారిని తక్కువ చేసే అక్కర్లే, వీళ్ళని పెంచే అక్కర్లే. ఇప్పుడు ప్రధానమంత్రి గారి ఫోటోలు తీసేసి రోడ్లు ఊడ్చేవాళ్ళ ఫోటోలు అన్ని కార్యాలయాల్లో పెట్టమని ధర్నాలు చేయక్కర్లా. అలాంటిది పిచ్చ పనులు మళ్ళీ కాదు. విషయాన్ని అర్థం చేసుకో, దేని ప్రాముఖ్యత దానికి ఉంది. ప్రముఖమైన విషయాలు చాలా ఉన్నాయి ఇక్కడ, అది జ్ఞానం. అలా ఎవరి పని వాళ్ళు చేయాలి. అలా శూద్రులు అన్నప్పుడు వ్యాపార సంబంధ బాంధవ్యాలను వైశ్యులని పిలిచారు, రక్షణ వ్యవస్థని క్షత్రియులని పిలిచారు. కేవలం దైవీ భావనలతో సాగుతాము, మేము ఎటువంటి కోపతాపాలు తెచ్చుకోము, అసలు మేము కోపము తాపము అనేటువంటి తెచ్చుకోము, చెడు అనే వైపు వెళ్ళము, అలా మమ్మల్ని మేము నియంత్రించుకుంటాము అనేటువంటి వాళ్ళని బ్రాహ్మణులు అన్నారు. అది అక్కడ వ్యవస్థది. మేము అసలు కోపతాపమే తెచ్చుకోం, మా లోపల రాదు, మేము దాన్ని నియంత్రించుకుంటాం, దానికోసం తపస్సులు చేస్తాం. అది తపస్సు అంటే. తపస్సు అంటే తప్పించటం. నాలో భావోద్వేగములలో ఎటువంటి చెడు భావోద్వేగం రాకూడదు. అలా చెయ్యొచ్చా అంటే చెయ్యొచ్చు, మనిషి తనను తాను నియంత్రించుకోగలడని ఒక వర్గం సాధన చేసింది. ఆ వర్గంలో సఫలీకృతులై అలా జీవించిన వాళ్ళు ఋషులు, మునులు, యోగులు. అందులో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అనేక కులాల వాళ్ళు బ్రాహ్మణత్వాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు, అనేక కులాల వాళ్ళు రాజగురువులుగా ఉన్నారు. బ్రాహ్మణులనే కులం లేదు అప్పుడు. బ్రహ్మభావనలో జీవించడానికి ఎవరు వచ్చినా, వాల్మీకి మహర్షి ఎవరు గజదొంగ ఒకప్పుడు. తర్వాత ఆయన మళ్ళీ తపస్సులు చేసుకొని వాల్మీకి మహర్షి శ్రీరామచంద్రుడి యొక్క చరిత్రను రాశారు. అంటే ఆ సత్య ఇక్కడ పాయింట్ ఏంటంటే, విషయం మీకు అర్థమవుతుందా లేదా? మనం అంతరంగంలో మనిషికి ఉన్నటువంటి శక్తి జ్ఞానశక్తి, విచక్షణ జ్ఞానం, బుద్ధి, అది అర్థం అవ్వాలి. పూర్తిగా ఎవరైతే నాలో భావాలను చెడుగా వెళ్ళనివ్వనో, అసలు ఒక్క చెడు తలంపును కూడా నాలో పుట్టనివ్వను, ధర్మమైనా సరే క్రోధాన్ని కూడా పుట్టనివ్వను, అసలు చెడు భావాలు రానివ్వను, అవసరమైతే నా ప్రాణం పోవచ్చుగాక అనేటువంటి స్థితులలో ఎవరైతే తమను తాము అదుపు చెయ్యొచ్చు, చేసుకోవచ్చు, భావోద్వేగాలను చేసుకుంటూ జీవించారో వాళ్ళు తపస్సులు చేస్తున్న వాళ్ళు. వాళ్ళ నిత్య జీవితం తపస్సే.
వాళ్ళు విశ్వశక్తితో లీనమైపోయి, అందుకని ధ్యానము తపోముద్రలన్నీ కూర్చొని తపస్సు చేస్తున్నటువంటి కాదు. జీవితాన్ని గడిపేసుకున్నాక, తినవలసింది తినేసినాక, కాలకృత్యాలు తీర్చేసుకున్నాక ఇంకా అధిక అవసరాలు పెంచుకోలేదు కనుక, అధిక సంపదలు అక్కర్లేదు కనుక మిగిలిన జీవితాన్ని విశ్వశక్తితో లీనమయ్యి తమలో చెడు గుణాలు ఉద్భవించకుండా, పైకి రాకుండా అంతరంగంలోకి వెళ్ళిపోయి తమను తాము గమనించుకుంటూ దాన్ని ఎప్పుడు స్థిరపరుచుకుంటూ విశ్వశక్తితో మమేకమవుతున్నారు. ఇక అది నిత్య సాధన, వాళ్ళు బతుకున్నాళ్ళు అంతే. అయితే దానికి ప్రాథమికంగా అంత జ్ఞానస్థితికి ధ్యాన స్థితికి వెళ్ళి విశ్వశక్తితో లీనమవ్వటానికి అవసరమైనంత భావనాత్మకతని పొందని వాళ్ళకే ప్రాథమికంగా అనేక ఏర్పాట్లు చేశారు. ఓ రూపదేవుడని, ఓ నామజపాలు, మంత్ర జపాలు, యజ్ఞాలు, యాగాదులు, ఇలా రకరకాల ప్రక్రియలతో, కర్మకాండలతో ఆ వైపు నడిపించుకుంటూ తీసుకొచ్చి చివరికి జ్ఞానకాండలో, ధ్యానకాండలో, తపోకాండలో పెట్టారు వాళ్ళని. అది లాస్ట్ది, తపస్సుకి లాస్ట్ది. తనకే తపస్సు చేయాలనిపించింది అనుకోండి, నీకు అనిపించాలి, ఎవరో చెబితే కాదు. ఆ విశ్వశక్తితో విలీనం అవ్వాలి, శరీరాన్ని తక్కువ కదపాలి, మనసును తక్కువ కదపాలి, ఆ భావలీనతలో కూర్చోవాలి అని. అది బ్రాహ్మణత్వము. సరే, ఈ కాలంలో గడిచిపోయిన దాని గురించి మనకెందుకు అసలు ఆ గొడవలో. అలా ఎవరైతే ఆ బ్రహ్మీభావనలో ఉన్నారో వాళ్ళని ఋషులు అంటే ఏంటి? అదే సత్యము, సృష్టి సత్యం. అది ఉన్నదంతా అనంత శక్తి ఒక్కటే. దాన్ని ఆత్మశక్తి అంటారా, బ్రహ్మం అంటారా, విశ్వశక్తి అంటారా, సృష్టి శక్తి అంటారా, దైవశక్తి అంటారా, ఏదైనానండి. సృష్టి మొత్తానికి కారణభూతమైన శక్తి ఒక్కటే అన్న భావనను బలపరుచుకుంటూ సత్యం వైపు సాగుతున్నారు వాళ్ళు. కనుక రుజుమార్గంలో ఉన్నారు వాళ్ళు. రుజుమార్గం అంటే సత్య మార్గము. అందుకని ఆ రుజుమార్గములో వెళుతున్న వాళ్ళందరినీ ఋషులు అన్నారు. అది ఋషి అంటే అర్థం ఏంటంటే సత్యము మాత్రమే తన జీవిత లక్ష్యముగా బ్రతుకుతున్నవాడు, అంతే. వాళ్ళలో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, సంసారాలు చేస్తారు, కాపురాలు వదిలేమని అసలు ఎవరూ చెప్పలేదు. మనందరం ఋషుల సంతతే. ఏదో ఒక మూల నుంచి మొత్తం మానవ జాతి అంతా ఋషుల సంతతే. మనకి ఇప్పుడు అందించబడుతున్న విజ్ఞానం కూడా ఇది. తర్వాత మతాలు వచ్చినాయి. ఆ ఋషుల సంతతిలో బ్యాచ్లే గుర్తింపు స్వభావంతో కొత్త కొత్త మతాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే మనిషిలో ఎప్పుడూ గుర్తింపు స్వభావం పనిచేస్తూ ఉంటుంది. అక్కడ విషయం తెలుసుకోవాలి మనం. అది అయితే ఇప్పుడు ఇలా సాగుతున్న ఋషులు, వీళ్ళు మునులు అంటే ఇదే భావంతో ఎక్కువ మాట్లాడకుండా, ఇప్పుడు ఋషులు ఎక్కువ మాట్లాడరు, ఉన్న రకరకాల పేర్లు. మౌనాన్ని ఎక్కువ పాటిస్తూ, అంటే ధ్యానంలోకి వెళ్ళినప్పుడు, తపస్సులోకి వెళ్ళినప్పుడు ఎక్కువ ఎలా ఉంటావు? మౌనిగా ఉంటావు. వాళ్ళు మునులు అన్నారు. అన్నీ ఒకటే, మళ్ళీ పేర్లు అంతే. మునులు, ఋషులు అంటే ఇంతే. యోగులు అంటే యోగం అంటే కలయిక. కలయిక ఏంటంటే ఆ సత్యముతో కలయడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. వాళ్ళని యోగులు అన్నారు. వీళ్ళు అందరూ ఒకటే, ఋషులు, మునులు, యోగులు. తపస్సంపన్నులు అంటే నిరంతరము తపస్సు జీవితంగా గడుపుతున్నారు. శారీరక కోరికల కోసమో, బట్టల కోసమో, డబ్బుల కోసమో, అవసరాల కోసమో, వస్తువుల కోసమో మొత్తం జీవితాన్ని తాకట్టు పెట్టేసి ఇప్పుడు మనం బతికేదంతా వృత్తి, వ్యాపార, ఉద్యోగాల కోసమే. ఈవెన్ ఇప్పుడు కూడా ఆధ్యాత్మికత పేరుతో, మతాల పేరుతో, మత పెద్దల పేరులతో, నేను ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చిన విషయం ఇదే. గురువుల పేరులతో, మాతాజీల పేరులతో మొత్తం డబ్బులు సంపాదించడమే. వేల ఎకరాల్లో ఆశ్రమ నిర్మాణాలు, కోటాను కోట్ల కట్టడాలు. ఏంటి అసలు ఇదంతా? సామాన్య మానవుడికి డబ్బు ఎంత అవసరమో అందుకు 1000 రెట్లు, 1,00,000 రెట్లు, 1,00,00,000 రెట్లు నాకు అవసరమని చెబుతున్నారు. అలా డబ్బు అవసరమైనప్పుడు ఏం చేస్తావు? నీకు డబ్బును చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకు అనుకూలంగా చెబుతావు, లేదా డబ్బులు ఎలా చెబితే నీకు డబ్బులు ఇస్తారో అలా చెబుతావు. సత్యాన్ని చెప్పు. అందుకని అవసరం ఉండని వాడే ఇక్కడ సత్యాన్ని చెప్పగలుగుతాడు. అందుకని ఋషులు, మునులు, యోగులు అందరూ అవసరాలు తగ్గించుకున్నారు. మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడున్నటువంటి ఏ గురువులు, మహాత్ములు ఎవరైనా చూడండి, అధికారంలో, పదవిలో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు దాసోహమే. ప్రపంచంలో అత్యధికమైనటువంటి గొప్పదేదన్నా ఉందంటే దైవత్వము. దైవత్వంలో కోటాను కోట్ల మంది చేత ఒక గురువుగా పిలువబడే వ్యక్తి తన సంస్థలో ఏదన్నా కార్యక్రమం జరుగుతుంటే ఆ ఏరియా మినిస్టర్ని, అతని స్థాయిని బట్టి ఆ ఏరియా మినిస్టర్ని, గొప్ప గొప్ప పదవిలో ఉన్న వాళ్ళని, కలెక్టర్లని, పెద్ద పెద్ద పోలీసుల్ని, ఆ పోస్టుల్లో ఉన్న వాళ్ళని తెచ్చి తన పక్కన కుర్చీలు వేసి కూర్చోబెట్టుకుంటారు. ఎవరో చిన్న చిన్న పిల్ల గురువులు అయితే అధికారాలు వెనక పాకులాడుతూ ఉంటారు. ధనవంతుల్ని తమ పక్కన పెట్టుకుని వాళ్ళని తమ పక్కన కూర్చోబెట్టుకుంటూ ఉంటారు. అంటే ఏంటి? వాళ్ళు వీళ్ళతో సమానమే. వాళ్ళ చేత వాళ్ళని పిలిచి రిబ్బన్ కటింగ్లు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ధనవంతుడు డబ్బులు ఇస్తాడు. అధికారం, పదవులు ఉన్నోళ్ళు చట్టాల ప్రకారం వీళ్ళకి ఉపయోగపడతారు. ఏమన్నా అర్థం ఉంది అందులో? మీకు అసలు బుర్ర ఉందా?
మీరు బుర్రతో ఆలోచిస్తున్నారా? ఋషి సంస్కృతి, ముని సంస్కృతి, యోగి సంస్కృతి, మహాత్ముల సంస్కృతి మర్చిపోయి మీరు ఆధ్యాత్మికతలో సాగితే ఏమీ రాదు. పైగా దానిని సాగిస్తున్న వాళ్ళు, అంటే ఎవరైతే ఇదే కరెక్ట్ ప్రక్రియని సాగిస్తున్నారో వాళ్ళు మొత్తం మానవ జాతికి తరతరాలుగా నష్టపోయేలా నష్టాన్ని క్రియేట్ చేస్తున్న మార్గాలు తయారు చేస్తున్నారు. దాన్ని అనుసరించి అవును ఇది కరెక్ట్ అని సాగే వాళ్ళందరూ కూడా రాబోయే తరతరాల మానవ జాతికి నష్టాన్ని కలుగు చేస్తున్నారు. దైవీ సంబంధ విషయాలలో ఎప్పుడూ ధనం ఉండకూడదు. అది జ్ఞానపరమైన విషయం, అది భౌతికమైన విషయం కానే కాదు. దీన్నే మహాత్ములు వెనక నుంచి తీసుకొచ్చారు. అలా ఆచరించి చూపించాలి. ఆచరించి చూపించేవాళ్ళు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నారు. రమణ మహర్షి ఆచరించి చూపించారు, షిరిడి సాయిబాబా ఆచరించి చూపించారు. ఇప్పుడు షిరిడి సాయిబాబా ఆచరించి చూపించినాక తర్వాత ఆయన సమాధి మందిరానికి బంగారాలు ఎద్దేస్తే ఆయన ఏం చేస్తారు? అది ప్రజలు ఎద్దారు. ఆయనకి బంగారు కిరీటాలు, వజ్ర వైఢూర్య కిరీటాలు పెడితే ఆయన ఏం చేస్తారు? ఆయన ఉన్నప్పుడు నాకు అక్కర్లేదు బాబు, నేను అసలు బికారిని అని చెప్పారు. నాకు ఏం వద్దు, నేను భిక్షకుడిని, భిక్ష చాలు నాకు. అలాంటి డబ్బులు ఇవ్వలేదు, ఆయనకి ఇచ్చారు, మొత్తం అవతల పారేశారు. అది ప్రజలకు ఇష్టం, బంగారాలు ఇష్టం, పెద్ద పెద్ద కట్టడాలు ఇష్టం, పెద్ద పెద్ద భవనాలు ఇష్టం, విలాసవంతమైన జీవితం ఇష్టం. అవన్నీ దేవుడికి చూపిస్తున్నారు అంతే. నీ ఇష్టాన్ని దేవుడికి చూపిస్తున్నావు అంతే. నిన్ను పొగట్టడం ఇష్టం, అందుకని దేవుడిని పొగుడుతావు. అది మానసిక, అంటే మానవ మనస్తత్వపు నైజాన్ని భగవంతుడికి ఆపాదిస్తున్నారు తప్ప నిజంగా బతికినటువంటి వాళ్ళు నిజాన్ని చెప్పారు. ఒక భిక్షకుడిగా బతికెళ్ళిపోయారు, సింపుల్ డ్రెస్సులు, చిరిగిపోయిన బట్టలు 2. అందుకని సత్యాన్ని చెప్పగలిగి ప్రజల్లో మిగిలిపోయారు వాళ్ళు. ఎందుకని అలా జీవించడం కష్టం అనే విషయం ప్రజలకు తెలుసు కనుక అతను అలా జీవిస్తున్నాడంటే అతను సత్యవంతుడే. డబ్బుతో సంబంధం లేకుండా అతి తక్కువగా ఏదైనా భిక్షాన్నం తిని మనలానే జీవిస్తున్నాడు. కానీ అతను మనలా కోరికలు పెంచుకోలే. ఎంత కష్టం ఇది, 100 ఏళ్ళు ఇక్కడ ఉండటం. అలా రమణ మహర్షి జీవించాడు. ఎందరో మహాత్ములు ఉన్నారు. అలా నాకు తెలిసిన 4 పేర్లు నేను చెబుతా. వాళ్ళు ఋషులు, మునులు, యోగులు. డబ్బులో, విలాసాల్లో ప్రజల్ని అలా మభ్యపెట్టించి పట్టు పీతాంబరాలు పెట్టుకొని రోజు కాస్ట్యూమ్స్, రకరకాల కాస్ట్యూమ్లు, ఆ స్టేజ్ మీదకి వచ్చేటప్పుడే డ్రెస్సులు, గెటప్లు, కాస్ట్యూమ్స్ వేసుకొని పెద్ద పెద్ద డిజైనర్స్ని పెట్టుకొని ఏ డ్రెస్ వేసుకోవాలి, దానికి ఏ షూస్ వేసుకోవాలి, చుట్టూ స్టేజ్ ఎలా ఉండాలి, ఇంటీరియర్ డెకార్స్ని పెట్టుకున్నట్టుగా పెట్టుకొని చేయించవచ్చు. కానీ దాన్ని ఆధ్యాత్మికతని నువ్వు నమ్మిస్తున్నప్పుడు ఆధ్యాత్మికత డబ్బుతో ముడిపోయి ఇప్పుడు వాళ్ళందరూ నీకు డబ్బులు చెల్లించాలి. చాలా మంది గురువులు వాళ్ళు చెప్పే కోర్సులన్నింటికి డబ్బులు పెడతారు. అలాంటి డబ్బులు పెట్టని గురువులందరూ గొప్పవాళ్ళు అనుకోబాక వీళ్ళు ఆ స్థాయికి ఎదగలేదు, వీళ్ళ దగ్గర అంత సబ్జెక్ట్ లేదు, అందుకని మేము డబ్బులు పెట్టలేదని చెబుతారు. కాదు, నువ్వు విడిగా ఇంకో రకంగా తీసుకుంటున్నావు డబ్బులు. అసలు డబ్బుతో సంబంధం ఉన్న ఎవరినైనా సరే వాళ్ళని సంపూర్ణ ఆధ్యాత్మికులుగా తీసుకోవటం కుదరదు. అది ఏ మతమైనా, ఏ మార్గమైనా, ఏ విధానమైనా. వాళ్ళు కేవలము భౌతికమైనటువంటి సేవలు చేసేటువంటి విధానాలు, సంస్థలు ఏమున్నాయో అలా భౌతికంగా సేవలు చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మేము అనాథాశ్రమం పెట్టాం, మీరందరూ డొనేషన్లు ఇస్తే మేము వీళ్ళందరినీ చక్కగా చూస్తామని రోజు యాడ్లు ఇస్తూ ఉంటారు. మేము వృద్ధాశ్రమం పెట్టాం, మీ అందరూ నాకు సపోర్ట్ చేసి డబ్బులు ఇస్తే వృద్ధులందరినీ మేము చూస్తాం. మేము బోల్డ్ రకాల సేవలు చేస్తాం. NGOs అంటారు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్. అలాగే ఈ మత సంస్థలను కూడా NGOలనే పిలుస్తారు. చాలా మంది NGO అని పెట్టుకుంటారు, అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అంటే ప్రభుత్వానికి సంబంధం లేకుండా మేము స్వతంత్రంగా నడుపుకుంటున్నాం. మీ అందరూ డబ్బులు ఇస్తే మేము ఈ మతాన్ని ప్రమోట్ చేసి, ఈ దేవుణ్ణి ప్రమోట్ చేసి, ఈ మతం ద్వారా, ఈ దేవుడి ద్వారా స్కూల్స్ కట్టించి, హాస్పిటల్స్ కట్టించి, ప్రజలకు అవసరమైన సదుపాయాలన్నీ చేస్తాం. మీరు మాకు డబ్బులు పంపండి. ఆ డబ్బులతో మేము మాకు అవసరమైన లగ్జరియస్ బిల్డింగులు కట్టుకొని, మాకు అవసరమైన లగ్జరియస్ జీవితాన్ని జీవిస్తూ, మాకు అవసరమైనటువంటి లగ్జరియస్ కార్లు, లగ్జరియస్ విమానాలు, మొత్తం ఇంక సంపూర్ణ రాజవైభవం అనుభవిస్తూ మేము ప్రజలకు మంచి చేస్తున్నామని చెబుతాం. దానికి ఒక దేవుణ్ణి, ఒక మతాన్ని, ఒక మార్గాన్ని, ఒక విధానాన్ని మేము ఆసరాగా పెట్టుకుంటాం. వీళ్ళని తప్పు రైట్ అనాల్సిన అవసరం లేదు. కానీ అది ఆధ్యాత్మికత కాదు, సంపూర్ణ ఆధ్యాత్మికత కాదు. వీళ్ళని పూర్వపు ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులతో పోల్చడం కుదరదు. వాళ్ళు జీవితాన్ని ఆచరించి చూపించిన వాళ్ళు. అందుకని జీవితాన్ని ఆచరించి చూపించేవాళ్ళు ఇప్పుడు ఒక రామకృష్ణ పరమహంస ఉన్నారు. కీర్తి కాంతా కనకము వెనక నుంచి వస్తుంది ఇది. అయితే కీర్తి కాంతా కనకము అన్నప్పుడు కాంత అన్నది పదం ఎందుకు రాశారు అప్పట్లో అంటే, స్త్రీలు అసలు బయటకే వచ్చేవాళ్ళు కాదు.
పురుషులే బయట తిరిగేవాళ్ళు. అందుకని కాంతా వ్యామోహాలలో తప్పులు చేసేవాళ్ళందరూ ఎక్కువ పురుష విభాగం ఉండేది. స్త్రీ అసలు బయటకు రావడం లేదు కనుక స్త్రీ వీలున్నంత ధార్మికంగా ఉండేటువంటి పరిస్థితే ఇంట్లో ఉండేది. కాబట్టి రాయిల అంతే, అంతకు మించి ఏం లేదు. అక్కడ కాంతా తీసి కామము పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎవరికైనా సరే ఇప్పుడు అందరూ సమానమయ్యారు. స్త్రీ పురుషులు ఇరువురు సమానం, ఇద్దరు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కాబట్టి కీర్తి, కామము, కనకము. సొంత కీర్తి కోసం ప్రయత్నించకూడదు. అంటే నీ బొమ్మ, నువ్వు, నీ పేరు, నీ ఊరు, నిన్ను మళ్ళీ ప్రచారం చేయడానికి కింద ఒక జనసమూహం. ఓకే, చేస్తే చేసుకోండి, ఎవరి కర్మలు వాళ్ళు అనుభవిస్తారు కదా. విషయం సత్యం అది. వాళ్ళు ఋషులు కాదు, రుజు ప్రవర్తనలో వెళ్తున్న వాళ్ళు కాదు. వాళ్ళు ఎన్ని మాయ మాటలైనా చెప్పచ్చు అంటున్నా. అయితే నమ్మేవాళ్ళు నమ్మొచ్చు, అందులోనూ తప్పు లేదు. ఇందులో విభేదం ఏమి లేదు. మనమెవరం అసలు ఒకళ్ళు అవునంటానికి కాదంటానికి. కానీ నేను చెబుతున్నవి నా స్వీయ సొంత భావాలు. అది కూడా వెనక నుంచి వస్తున్న సంస్కృతిని గమనిస్తే నాకు అర్థమైన భావాలను మీకు చెబుతున్నా. అలాంటి మహనీయులు కూడా జీవించారుగా, జీవించి చూపించారుగా. ఇప్పుడు రామకృష్ణ పరమహంస అలాగే ఉన్నారుగా, రమణ మహర్షి అలాగే ఉన్నారుగా. వాళ్ళందరూ మనకు అతి దగ్గర కాలంలో ఉండేది. అసలు ఇప్పుడు కూడా ఎవరో ఉండుంటారు, కానీ మనకి వాళ్ళు ప్రచారంలోకి రాకుండా మనకు తెలియకుండా ఉండుండొచ్చు. అలా ఒక తత్వాన్ని బ్రతికించేటువంటి మనుషులు ఉంటారు, నాశనం చేసే మనుషులు ఉంటారు. అన్ని రకాల బుద్ధులు మనుషులకే ఉంటాయి. అందులో మన బుద్ధి ఎక్కడ ఉంది అనేది ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి ఆధ్యాత్మికతలో ఎవరైనా సరే ఉన్నత స్థితిలో మత పెద్దలుగా, గురువులుగా, మహాత్ములుగా ఎక్కడైనా ప్రజలకి జ్ఞానబోధ చేస్తుంటే, లేదు మేము మత ప్రచారాలు చేసుకుంటున్నాం, దైవ ప్రచారాలు చేసుకుంటున్నాం, దేవుడి పేరు మీద, మతం పేరు మీద మా నాయకత్వాన్ని పెంచుకుంటున్నాం, మా అహంకారాన్ని తీర్చుకుంటున్నాం, మేము నాయకులయ్యి మాకు సమూహం ఏర్పడి నేను ఒక పెద్ద గురువుని, మాతాజీని అయిపోవాలని నా కోరికని మీ అంతరంగంలో ఉండి మీరు సమూహాలు ఏర్పరచుకుంటే అసలు ప్రాబ్లమే లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులకి సమూహాలు ఉన్నాయి, సినిమా యాక్టర్లకి సమూహాలు ఉన్నాయి. ఇక్కడంతా సమూహపు గొడవలే మనుషులకు ఉంటాయి. స్నేహితులు కూడా ఒక కాలేజీలోనో ఒక స్కూల్లోనో చదువుకునే వాళ్ళు స్నేహితులు కూడా 3-4 గ్రూపులు కడతా ఉంటారు. ఈ బ్యాచ్ వేరు, ఆ బ్యాచ్ వేరు ఉంటుంది. ఎప్పుడు సమూహ మనస్తత్వం మనిషిది. కాబట్టి అలా అయితే ప్రాబ్లం లేదు. కానీ దాన్ని ఆధ్యాత్మికత సత్యము అని ప్రజలకు చెప్పకండి. ఆధ్యాత్మికత వ్యక్తిగతము. ఒకవేళ వాళ్ళు చెప్పినా మీరు దాన్ని గమనించి అర్థం చేసుకోండి. మీరు ఎవరు డబ్బులు తీసుకునే గురువు తేలండి, వైభవాలు ప్రచారాలతో వెళ్ళే గురువు తేలండి, మీ ఇష్టం. మీకు నచ్చిన దేవుడు తేలండి, మీకు నచ్చిన గురువు తేలండి. అది తప్పు ఒప్పులు నేను చెప్పటల్లా. కానీ నువ్వు ఒక ఋషిగా బతకాలి అంటే జస్ట్ మినిమం బ్రతకడానికి అవసరమైన లైఫే తప్ప మిగిలిన భావన అంతా విశ్వాత్మ భావనతో నువ్వు మౌనిగా, మౌని అంటే మునిగా, ఋషి అంటే రుజువు, సత్యం కోసం మాత్రమే జీవిస్తూ మౌనిగా, నిశ్శబ్దంగా, అంటే తక్కువ కదలికలు ఉంటాయి, నీళ్ళు అవసరమైన కదలికలే ఉంటాయి. యోగిగా నిరంతరం దాంతో కలయిక చెందాలన్న తపన కలిగి ఉండి, మహాత్ముడుగా అంటే మహా అంటే అనంత ఆత్మ భావనతో ఆ ఎరుకను పొందాలన్న తపనతో, అలా నువ్వు నీ కనీస అవసరాలను తగ్గించేసుకొని, అది నీది కుటుంబ జీవితమైనా ఏదైనా కావచ్చు. ఋషులు, మునులు, యోగులందరికీ కుటుంబ జీవితం ఉందని చెప్పాను. మిగిలిన జీవితం అంతా నువ్వు దానికోసమే ఆ తపనలో బతుకుతున్నప్పుడు అది తపస్సు. దానికి నువ్వు ఖచ్చితంగా ధ్యానం కళ్ళు మూయాల్సిందే. నిద్రపోకుండా మనం ఉండాలి అంటే కూర్చొని కళ్ళు మూయాల్సిందే. శారీరక అనారోగ్యాలు ఉంటే అది మీ ఇష్టం, ఎలా అయినా కూర్చోవచ్చు. ఇలాగే కూర్చోవాలని రూల్ లేదు, పడుకొనైనా చేసుకోవచ్చు. కానీ భావనది. అప్పుడు ఏమవుతుంది, నా డబ్బు అవసరాలు తగ్గిపోతాయి, మోసాలు చేయాల్సిన అవసరం నాకు అసలు ఉండదు. నాకు ఎంత ఉందో అంతలో హాయిగా బతుకుతాను. మరి కబీర్ గారి చరిత్ర చదివితే ఆయన అలాగే బతికారు కదా. కబీర్ గారు పేదవాడేగా. ఎంతోమంది ఉన్నారు అలా, ఎంతోమంది అలా పేదరికంలో భార్యా పిల్లలతో బతికిన వాళ్ళు ఉన్నారు. లేరని అనుకోబాకండి. వాళ్లే మహాత్ములుగా చరిత్రలోకి వచ్చారు. కానీ వాళ్ళ పేర్లు, వాళ్ళ కథలో మనకు చెబుతూ వాళ్ళకి సంబంధించిన జీవిత విశేషాలన్నీ మనకు అమ్మేసి మన దగ్గర డబ్బులు కొనుక్కుంటున్నారు ఇప్పుడు డొనేషన్ల పేరుతో, దక్షిణాల పేర్లతో. పైగా మళ్ళీ అన్ని వాళ్ళు చెప్పేటికి చాలా మంది క్లాసులకు ఫీజులు పెట్టారు, మాకంత ఫీజులు చెల్లించండి అని. అదే మళ్ళీ మేము ఏదో గొప్ప పనులు చేస్తున్నాం అనకపోతే మమ్మల్ని గురువులుగా అంగీకరించరు. కాబట్టి మళ్ళీ చదువులు, విద్యాలయాలు, మళ్ళీ వేళయే బొమ్మలు, ఆ గురువు గారి పెద్ద పెద్ద బొమ్మలు, వాళ్ళ సంస్థ యొక్క గుర్తులు వేసుకొని కారులు, వ్యాన్లు, బస్సులు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ విషయం ఏంటంటే కీర్తి,
నువ్వెందుకు నీ కీర్తిని పెంచుకుంటున్నావు అంటే నీకు కీర్తి కండుతుంది, నువ్వు అది దైవ మార్గంలోకి వచ్చి పెంచుకుంటున్నావు అంతే, సింపుల్. అందుకు మించి ఏం లేదు. అందుకు లేనప్పుడు నీ బొమ్మ ఎందుకు, నీ పేరు ఎందుకు, నీ విధానం ఎందుకు, నీకు అది అంతా చేయాలని అసలు ఎందుకు అనిపిస్తుంది అంటే నువ్వు చేస్తుంది మంచి పని అయి ఉండొచ్చు, కానీ కీర్తి కండుతుంది. ఈ మార్గాన్ని ఎన్నుకున్నావు, ఇందులో ఈజీగా అది పొందొచ్చు. నీకు అంత డబ్బు ఎందుకు అసలు? లేదు నేను మంచి పనులు చేస్తున్నాను, హాస్పిటల్స్ కడుతున్నాను, విద్యాలయాలు పెడుతున్నాను, పిల్లలకి అన్నం పెడుతున్నాను, ఉచితంగా అన్నం ఎవరు పెట్టమన్నారు? నువ్వు పెడితే ప్రపంచం అంతా తినేసిందా? అందరికి తీరిపోయినాయి బాధలన్నీ. ఎక్కడి నుంచి పెడుతున్నావు? నువ్వేం సంపాదించట్లేదే, నువ్వు ఉచితంగా ప్రజల దగ్గర తీసుకుంటున్నావు. నీ తెలివిని, నీ మాటల్ని, నీ చేష్టల్ని అమ్ముకొని నమ్ముకున్న వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు. ఇంకా కావాలంటే వ్యాపారాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గురువులందరూ కూడా పెద్ద కార్పొరేట్ గురువులు, పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి, 1000 కోట్ల వ్యాపారాలు, వ్యాపార దిగ్గజాలు దేవుడి పేరు మీద. ఇది ఎప్పటికైనా సొసైటీలో నడవదు, పాడైపోద్ది, పడిపోద్ది. అయితే ఇది నడుస్తుందని చెబుతారు, దీన్ని సమర్థిస్తారు. ఎవరో తెలుసా? మత పిచ్చి ఉన్నోళ్ళు. ఈ మత గురువు అలా చేస్తాండి, ఏం చేస్తామండి మరి మా గురువు గారు ఏం చేస్తాడు? ఇతర మతాల వాళ్ళు అంత వ్యాప్తి చేసేస్తున్నారు, ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ మతంలోకి లాగేసుకుంటున్నారు, మా గురువు గారికి మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మరి ఇవన్నీ చేయకపోతే ఆయన ఎంతమందికి ఎన్ని చేస్తున్నారు? మళ్ళీ తిరిగి మన మతంలోకి ఎన్నో వేల మందిని వెనక్కి తీసుకొచ్చేసారు. ఇటువంటి మత పిచ్చి ఉన్నోళ్ళు వీటిని సమర్థిస్తారు. మనుషులు ఎవరు సమర్థించరు. మానవ జాతిగా నువ్వు ఎక్కడేం జరుగుతున్నా ఒకటే, సింపుల్. నీ సింపుల్ లివింగ్, నీ అవసరాలకి బతుకుతావు, అయితేనే నువ్వు మహాత్ముడు, అయితేనే నువ్వు గురువు, అయితేనే నువ్వు ఋషివి, అయితేనే నువ్వు మునివి, అయితేనే నువ్వు యోగివి. అటువంటి వాళ్ళని కరెక్ట్గా అనుసరించే వాళ్ళు సత్యంలోకి వెళ్ళిపోతారు. కాని వాళ్ళందరూ మీరు చూసుకోండి, మీ జీవితాలలో నిజంగా మీలో మంచితనం ఉంటే మీకు కష్ట నష్టాలు రాకపోవచ్చు తప్ప, మీలో మంచితనం లేని వాళ్ళు మీరు గురువులతో ఉండండి, దేవుళ్ళతో ఉండండి, మతాలతో ఉండండి, మార్గాలతో ఉండండి, జీవితాలు అంకితం చేసి అక్కడికి వెళ్ళిపోండి. కానీ మీ జీవితంలో కష్ట నష్టాలు, మానసిక బాధలు పోవు. ఎందుకంటే అక్కడ మీకు జ్ఞానం రాదు, మీలో సద్బుద్ధి కలగదు, మీరు ప్రచారకులు అయి ఉంటారు అంతే. మీరు నమ్మిన దాన్ని మోసుకుంటూ తిరుగుతున్నారు, మిమ్మల్ని నమ్మించి మోయిస్తున్నారు. అయితే అది మీ ఇష్టం, మేము మోసుకుంటామంటే ఎవరు కాదన్నారు? రాజకీయ నాయకులను మోయట్లేదా? సినిమా యాక్టర్లను మోయట్లేదా? అసలు సినిమా యాక్టర్లకి ప్రజలకి ఏమన్నా సంబంధం ఉందా? వాళ్ళు ప్రేక్షక దేవుళ్ళు అంటారు స్టేజీల మీద. ఏంటి వీళ్ళందరూ టికెట్లు పెట్టుకుంటే ఆయనకి కోట్లు కోట్లు డబ్బు వస్తుంది. అసలు నేను రాణిస్తాడు దగ్గరికి. వాళ్ళ ఇంటి ముందు పడిగాపులు పడతా ఉంటారు గేట్ల ముందు. సెలబ్రిటీలు ఇంటి ముందుకెళ్ళి, ఆ రాజకీయ మన సినిమా యాక్టర్లు ఇళ్ల ముందుకెళ్ళి వందల వేల మంది పడిగాపులు పడుతూ ఉంటే వాళ్ళు సెక్యూరిటీ పెట్టుకొని ఆ పైనుంచి ఒకసారి చెయ్యి ఊపి 2 ఫ్లయింగ్ కిస్సులు ఇలా ముద్దులు ఇసిరి మీరే నా దేవుళ్ళు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. ఆ నిమిషం చూడటానికి వీళ్ళు పడుతున్న తపన పెచ్చ, మామూలు పెచ్చ చూడండి. ఒక సినిమా యాక్టర్ సినిమాకే నీకు అంత పెచ్చ ఉంటే, దేవుడి పేరుతో నిజంగా ఇదని చెప్పి నిన్ను నిజంగా నమ్మిస్తున్నోడి మీద, నిజంగా నమ్మిస్తున్న స్త్రీ మీద నీకు ఎంత పిచ్చ కలుగుద్ది? దాన్ని నిజమైన పిచ్చెక్కించుకుంటావు. కానీ విచక్షణ ఉండాలిగా. ధన సంబంధ బాంధవ్యాలు ఉన్నది ఏదైనా కూడా అనుసరణీయము కాదు. దానికి నువ్వు భౌతికంగా ఎన్ని కారణాలైందని చెప్పుకో, ఆధ్యాత్మిక ఔన్నత్యము కలగదు కలగదు కలగదు. సింపుల్ అంతే. అందుకని పూర్వపు ఋషులు, మునులు, యోగులు రక్షణ కోసం రాజుల దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే వాళ్ళు చేసుకోలేక కాదు, వాళ్ళు సంపాదన కూడా సంపాదించుకోలే. రాజులు, జమీందారులు పోషించేవాళ్ళు, వాళ్ళకి అవసరమైన ఇచ్చేవాళ్ళు అంతే. ఎందుకని? సంపాదనకి వెళ్తే మళ్ళీ మాలో ఆలోచనలు పెరగచ్చు. అదే బ్రాహ్మణత్వము. మేము డబ్బు సంపాదించుకోము, మేము యుద్ధాలు చేయము, కేవలం దైవీ భావనలో అవసరమైనటువంటి అవసరాలకే రాజులు ఎవరో మాకు తీరిస్తే మొత్తం దైవీ భావనలో జీవితాన్ని గడిపి, ఆ తపోమయ జీవితాన్ని గడిపి, భావోద్వేగాలను అదుపు చేసి ఆ దైవీ మార్గపు సత్యాలను ఆవిష్కరించి ప్రజలకు అందిస్తాం. అలా ఆవిష్కరించి అందించబడిన విషయాలే ఈనాడు మనం చెప్పుకుంటున్నాం. అలానే ఆవిష్కరించబడిన విషయాలలో ఒక్క దైవీ మార్గం ఏమున్నాయంటే అన్నీ ఉన్నాయి. ఆయుర్వేదం అక్కడి నుంచి వచ్చిందంటే డాక్టర్లు ఆయుర్వేదం అంటే ఆయుర్వేదం గొప్పదని నేను చెబుతున్నాను కాదు, ఇప్పుడున్న మార్గాలన్నీ కూడా గొప్పవే. కానీ మా నాగరికత పెరిగినాక వివిధ పేరులతో వెళ్ళినాయి. అదంతా కూడా వైద్య శాస్త్రం, మనిషిని రక్షించడానికి. అలాగే అంతరిక్ష శాస్త్రం, జ్యోతిష్యము, అలాగే ఇంజనీరింగ్, ఇళ్ళు కట్టుకోవడం, ఇవన్నీ వాస్తు శాస్త్రం, వస్తు శాస్త్రం. అది
అలా అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. కానీ మేము ఇది ప్రజల ఉపయోగం కోసమే చేస్తున్నాం, ఆలోచిస్తున్నాం తప్ప మేము ఋషులు మునులు యోగులు దీని మీద ధన సంపాదన చెయ్యము. దేని ఎవరి మీద యుద్ధాలకు వెళ్ళము, ధన సంపాదన చేయము. అలా బ్రతికి వాళ్ళు అన్ని కనుగొన్నారు. అలా బ్రతికారు, కనుక్కునే అన్ని కనుక్కోగలిగారు వాళ్ళు. ఇప్పుడు ఎవరేం కనుక్కుంటున్నా అది వృత్తి వ్యాపార ఉద్యోగాలే. సైంటిస్టులకు కూడా జీతాలే, డబ్బులే, మొత్తం ధన వ్యవస్థ ఇది. కాబట్టి ఇప్పుడైనా మీకు ఆధ్యాత్మికతలో జ్ఞానం కావాలంటే వీలున్నంత జీవితాన్ని తగ్గించుకొని ధనపరమైన అవసరాలు తగ్గించుకొని భావోద్వేగాలను అధికంగా పెంచుకునేటువంటి విషయాలు తగ్గించుకొని చెడును పోగొట్టుకొని సాత్విక ప్రవృత్తితో మీరు ఋషో మునో యోగి అయ్యి మీ ఇంట్లో మీరు జీవించాలి. అదే ఆధ్యాత్మికత. మీ కుటుంబ జీవితం అన్నీ ఉంచుకోవచ్చు, ఋషుల్లా ఉండాలంతే. ధనంతో సంబంధం అంటే ఎంత ధనం అయితే నీకు తృప్తి వస్తుంది? లేదు, కుదరదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఉన్నటువంటి గురువులకే అసలు ఎంత ధనం అయితే సరిపోద్దో తెలియట్లే వాళ్ళకే. ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించేసి గురువు అయిపోవాలనుకుంటున్నాడు. వేరే గురువులు చెప్తున్నారు, ఇప్పుడు ప్రపంచంలో బోల్డ్ మంది గురువులు ఉన్నారు అసలు ఎంతో మంది. ఇప్పుడు అనేక మంది గురువులు ఉన్నారు కదా. ఇప్పుడు సపోజ్ ఒక ఊరు తీసుకుందాం, ఆ ఊర్లో ఆల్రెడీ గురువు ఉన్నాడు, చెప్తున్నాడు అందరికి. మళ్ళీ పక్కూరు గురువు వెళ్ళి ఆ ఊర్లో తన ఆశ్రమం పెడతాడు ఆ గురువుకు పోటీగా. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా జరుగుతున్నాయే చూసుకోండి. పోనీ వేరే వేరే మతాలంటే కాదు, అదే మతాలు. పోనీ మత పిచ్చితో పెడుతున్నారంటే కాదు, అదే మతాలు, అదే మార్గాలు, అదే దేవుడు. నా సంఖ్యను నేను పెంచుకుంటాను, నీ సంఖ్య నువ్వు పెట్టుకో. వెళ్ళి ఆ గురువు ఇంటి పక్కన మళ్ళీ కొత్తది పెడతాడు ఆ ఊరిలోనే. అదే దేవుడు. ఇప్పుడు ఒక దేవుడికి సంబంధించిన దేవాలయాలు కొన్ని వందల వేలు లక్షల కోట్లు ఉన్నాయి. మళ్ళీ ఈ గురువు వెళ్ళి నా ప్రార్థనాలయం ఇదని మళ్ళీ అదే దేవుడిది ఇంకోటి కడతాడు ఆ పక్క సందులో. వాళ్ళకి పోటీకి అంతకంటే పెద్దది. ఇది పోటీ వ్యవస్థే కదా. ఇందులో ఎక్కడుంది? అసలు గురువులు ఉన్నారు, అక్కడ గురువు ఉన్నాడు చెప్తున్నాడు, ఆయన కూడా ప్రముఖ గురువు, ఆయన అందరూ అనుసరిస్తున్నారంటే అక్కడ ప్రజలకు మంచి అందుతుంది. మరి నువ్వు ఎందుకు వెళ్ళి అక్కడ కట్టి అక్కడ చేరావు? అందుకని ఇప్పుడు గురువులు మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం మొదలు పెట్టారు. నువ్వు నా ఇంట్లోకి దిగావా, నా ఊర్లోకి దిగావా? మరి నేను ఇక్కడ చెబుతున్నాగా. ఇది ఆలోచిస్తే గానీ అర్థమవని విషయం. ఒక సామాన్యుడు అంత ఆలోచించడం ప్రాబ్లం అది. సరే, ఇదంతా ఆలోచించవలసిన అవసరం కూడా లేదు, బుర్రలు పాటు చేసుకోబాకండి. నువ్వు ఋషిలా మునిలా యోగిలా మహాత్ముడిలా నిన్ను నువ్వు తగ్గించుకుంటే తప్ప, నీ అవసరాలు తగ్గించుకుంటే తప్ప, నీ కోరికలు తగ్గించుకుంటే తప్ప, నీలో ఉన్న భావోద్వేగములను అదుపు చేస్తే తప్ప, నువ్వు నీలో ఉన్న బ్రాహ్మణత్వమును మేల్కొల్పితే తప్ప, నేను చెబుతుంది జాతి కాదు, కులం కాదు, పుట్టుకతో వచ్చేది కాదు, వెనక నుంచి అందిస్తున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణత్వం అంటే విశ్వశక్తి భావనతో ఆత్మశక్తి భావనతో ఏకీకృతం అయ్యేటువంటి ప్రయత్నాన్ని నిరంతరం చేయటం. అయిపోవటం కాదు, ప్రయత్నాన్ని నిరంతరం చేయటం. దానికోసమే నేను నా జీవితం మొత్తం కేటాయిస్తాను. లేదు, నేను ఇతర కార్యాలు చేస్తున్నాను, ఒకళ్ళు నాకు ఏదో అంతరిక్ష శాస్త్రం మీద ఇంట్రెస్ట్ ఉంది, లేదా ఇంకో శాస్త్రం మీద ఇంట్రెస్ట్ ఉంది, లేదా ఏదో కనుక్కోవాలనుకుంటున్నాను, కానీ నేను దాని నుంచి డబ్బును ఆశించను, తపస్సు చేస్తాను, ఏదో ఇన్వెంట్ చేస్తాను, ప్రజలకు ఇస్తాను. అలా వచ్చారు మహాత్ములు. అన్ని రంగాలలోనూ పూర్వం మహాత్ములు ఉన్నారు. అన్ని రంగాల వాళ్ళు అన్ని ఆవిష్కరించింది కనుక్కుంది వాళ్లే, కానీ డబ్బు తీసుకోలేదు, కీర్తి ప్రతిష్టలు పెంచుకోలేదు, గుర్తింపు పెంచుకోలేదు. ఇది మేము కనుక్కున్నామని వాళ్ళ బొమ్మలు వాళ్ళ ముద్రలు వేసుకోలేదు, ఇది మా సంస్థ మాదే అని వాళ్ళ ఫోటోలు పెట్టుకోలేదు, వాళ్ళ అనుచర గణాలను తయారు చేసుకోలేదు. అందుకని గుంపు మనస్తత్వం ఉన్న వాళ్ళతో ప్రమాదం. మీది గుంపు మనస్తత్వం అయితే మీకు ఏమీ అర్థం కాదు. మీ మనసు మీకు సరిపోద్ది, గుంపు మనస్తత్వం ఎందుకు? అదే ఆధ్యాత్మికత. అందుకని ఎవరికి వాళ్ళు తమ ఇంట్లో తాము ఋషుల్లా బతకాలి, యోగుల్లా బతకాలి, మునుల్లా బతకాలి, సాత్విక ప్రవృత్తిని అలవాటు చేసుకోవాలి. ఏమంటే అలా బతికితే నాకు బోల్డ్ మంది పెడతా ఉంటారు, మంచి వాళ్ళని చేతకాలం వాళ్ళు అంటున్నారండి, అందరూ మోసం చేసేస్తున్నారండి, అందరూ ఇబ్బంది పెట్టేస్తున్నారండి. అలా బతికితే ఈ రోజుల్లో బతకగలమా అంటే బతకబాక. నేను బతకమని ఎవరికి చెప్పాను? నేను అసలు ఎవరికి చెప్పట్లే. ఆధ్యాత్మికతలో నువ్వు ఒక తత్వాన్ని తెలుసుకోవాలంటే దానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటి అంటే, నీ శారీరక కోరికల అవసరాల భావాలు ఎంత తక్కువగా నువ్వు తీసుకుంటూ ఉంటే ప్రపంచం మీద ఆధారత అంత తక్కువ ఉంటుంది. అలానే నీ శారీరక అవసరాలను పూర్తిగా వదిలేసావనుకో, అప్పుడు నీ కోరికల్ని అన్నింటినీ అణగదొక్కటానికే నీ జీవితం సరిపోద్ది. అణగదొక్కే ప్రయత్నం చేయబాక.
ధర్మబద్ధంగా తీర్చుకో, అప్పుడు అణగదొక్కాల్సిన అవసరమే లేదు. పైగా నీకు మళ్ళీ ఒక తోడు, ఒక నీడ, ఒక వృద్ధాప్యంలో ఒకరికొకరు సహకరించుకోవటం. ఒంటరి జీవితంలో ఇన్ని సమకూరటం కష్టం. తపస్సు కూడా చేయలేవు నువ్వు. ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తే తపస్సు ఖాళీ మిగులుద్ది. ప్లస్ ఇంద్రియాలను బలవంతంగా అణచక్కర్లా. బలవంతంగా అణచాలి అంటే నువ్వు జీవన పర్యంతము ప్రయత్నిస్తూ ఉండవలసిందే. కాదు, ఇంద్రియ కోరికలు తీర్చుకుంటూ ధర్మబద్ధమైన జీవితాన్ని మహాత్ములు ఏర్పాటు చేసింది. అందుకే వ్యవస్థ అది. కాబట్టి కోరికలు తీర్చుకోవచ్చు. ఎంత తక్కువగా వీలైతే అంత. అప్పుడు నీకు ప్రపంచం మీద అంటే ధనం కోసం ఆధారపడవలసిన అవసరత తగ్గిపోద్ది. అది అక్కడ పాయింట్. అది అవసరత తగ్గిపోద్ది కదా. అసలు నేను పెళ్లిళ్ళు చేసుకొని పెటాకులు చేసుకొని వెళ్ళిపోతాను అన్నావు అనుకో, ఓకే, నో ప్రాబ్లం. కానీ జీవన పర్యంతము నీ ఇంద్రియాలను నువ్వు అవి కోరుకుంటుంటే అణచాల్సి వస్తుంది నువ్వు. అది ప్రాబ్లం. ఎందుకు అణచటం? ఏదో ఆకలేసింది, కావాల్సింది అని తినేసావు, అయిపోయింది. ఏదో శారీరక కోరిక కలిగింది, చక్కగా వివాహం చేసుకున్నావు, భార్యతో తీర్చుకున్నావు, అయిపోయింది. ఇంకా నిమిషం సెకండ్ అంతే అయిపోయింది. ఆవిడికి అయిపోయింది, నీకు అయిపోయింది, క్లోజ్. ఏం చక్కగా ఏదో పిల్లలు ఉన్నారు, నాకు కూడా కుటుంబం ఉంది, కాసేపు నా పిల్లలు, నేను రేపు వృద్ధాప్యం ఇస్తాను, నన్ను చూస్తాను. నువ్వు ఋషివైనా, యోగివైనా, మునివైనా వృద్ధాప్యం ఇస్తే ఎవరు చూస్తారు? అనారోగ్యం ఇస్తే ఎవరు చూస్తారు? ఇవన్నీ వాళ్ళకి రావేయండి, అన్నీ వస్తాయి. అందుకని కుటుంబ వ్యవస్థ ఏంటంటే ఒకళ్ళు పడిపోతే ఒకళ్ళు ఇంకొకళ్ళకి సహకరించుకోవటానికి, ఒకళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు ఇంకొకళ్ళు సహకారంగా ఉండటానికి. అప్పుడు జీవితం సులువుగా ప్రయాణం సాగుద్ది. అందుకని ఏర్పరచబడినటువంటి తెలివిగల అత్యద్భుతమైన మేధావి వర్గం ఏర్పాటు చేసిన వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. సరే, దాన్ని నాశనం చేసుకునే వాళ్ళ గురించి మనకు అనవసరం, మనం మాట్లాడేది ఇది. అందుకని ఈ రోజుల్లో ఇలా బతకడం కుదురుతుంది అంటే అసలు బతకమని నేను ఎవరికి చెప్పట్లే. నాకే బతకడం కుదరట్లే, ట్రై చేసుకుంటున్నాను తప్ప మీకు చెప్పినట్టు బతకడం నాకే కుదరట్లే. అందుకని నేను నిస్సంశయముగా చెబుతున్నా, నేను సామాన్యుడును, నాకు ఎటువంటి అర్హత లేదు. ఎందుకంటే ఆ ఋషులు, మునులు, యోగుల గురించి మీకు చెబుతున్నప్పుడు నేను చూసుకున్నా నాకు ఎలాంటి మనసు ఉందని. నన్ను నేను పోల్చుకు చూసుకుంటాగా. మీకు చెప్పగలుగుతున్నప్పుడు మొదటి పోలిక నాకే వస్తుంది. చెప్పే ఎవరికైనా ముందు తనకు తానే పోల్చుకుంటాడు. కాకపోతే కొంతమంది మోసం చేసుకొని తమను మార్చుకోకుండా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తూ తిరుగుతూ ఉంటారు, నటిస్తూ ఉంటారు డ్రెస్సులు వేసుకొని. కానీ వాళ్ళకి డబ్బు కావాలి, కీర్తి కావాలి, సర్వభోగాలు కావాలి. అసలు నేనుని పోగొట్టుకోలేదు వాళ్ళు. అది ప్రమాదం. అహంకారపు నేనుని పోగొట్టుకున్న చోట నుంచి ఆధ్యాత్మికత స్టార్ట్ అవుతుంది. అది నీ లోపల జరిగే మార్పు ఎవరికి తెలియదు అసలు. అది ఆధ్యాత్మికత ఎక్కడ మొదలవుద్ది అంటే అహంకార అంతం, నేననే గుర్తింపును పెంచుకునేటువంటి స్వభావం అంతం. నేననే గుర్తింపు పెరుగుతుంటేనే దానికి ఆ ధనావసరాలు పెరుగుతాయి, కోరికలు పెరుగుతాయి. నేననే భావనతో అన్నిటినీ పెంచుకుంటుంది. అన్నీ పెంచుకుంటూ పోద్దు. అన్నీ పెంచుకుంటూ పోతే అన్నీ కావాలనిపిస్తుంది. ఇక యుద్ధాలు మొదలవుతాయి. మరి అక్కడే చెప్పింది, ఋషులు, మునులు, యోగులు యుద్ధాలు ఎందుకు చేయలేదు? రాజులను ఎందుకు ఆశ్రయించారు? రాజులు వచ్చి మమ్మల్ని రక్షించమని ఎందుకు అడిగారంటే యుద్ధాలు చేయలేక కాదు, అసలు యుద్ధ మనస్తత్వమే నేను తెచ్చుకోను. నేను యుద్ధం చేయను ఎవరితో. ఎందుకంటే నేను బ్రాహ్మణుడను. బ్రాహ్మణుడనంటే నాకు కులం కాదు, జాతి కాదు. బ్రహ్మీభావంతో, కేవలం దైవభావంతో విశ్వశక్తి అంతా ఒకటే, ఆత్మశక్తి అంతా ఒకటే, సృష్టి మొత్తం ఏకమే అన్నప్పుడు నేను ఎవరితో యుద్ధం చేయను. యుద్ధం చేస్తే భేదభావన వస్తుంది కదా నాకు. కాబట్టి నా భావాన్ని నేను తుంచుకోకుండా దాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాను. కానీ శరీరపరంగా వేరు భావన నిజమే కనుక దాని కర్తవ్య రక్షణకు ఎవరున్నారో వాళ్ళకి చెబుతాను. అలాగే ధన సంపాదనకు కూడా నేను బరుగులు పెట్టను. రాజులు, మహారాజులు అప్పటి వ్యవస్థలో సహకరించారు ఋషులు, మునులు, యోగులకి. అలా ఇప్పుడు కూడా పుస్తకాల్లో సహకరించండి అని చెప్పింది ఏంటి అంటే ఆ గ్రంథాలు వాళ్ళ భిక్ష వరకు, వాళ్ళు బ్రతకటానికి అవసరమైన భిక్షకే అన్నంత అన్నం పెట్టమన్నారు. అంతే తప్ప కోటాను కోట్లు వాళ్ళకి సమర్పించమని కాదు. ఇప్పుడు చాలా మంది గురువులు ఇళ్ళకెళ్తే వాళ్ళు నడవటానికి పట్టు పీతాంబరాలు వేయాలి, కింద వేస్తే వాటి మీద నడుచుకుంటూ వస్తారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళటానికి వాళ్ళకి చెల్లించాలి వాళ్ళ స్థాయిని బట్టి. 10 లక్షలు, 20 లక్షలు, 10 కోట్లు, 100 కోట్లు. ఈ మధ్య ఒక ఆయన, ఒక సెలబ్రిటీ ఇంటికి వెళ్ళి వచ్చాడు, ఒక గురువు గారు. చాలా కాలం అయిందిలేండి. తర్వాత అనౌన్స్ చేశారు 400 కోట్లు ఇచ్చారు ఆయనకి, ఆయన సంస్థకి, ఆయనకే 400 కోట్లు ఇస్తారు కనుక మీ ఇంటికి వస్తాను, కూర్చుంటాను. అదే సామాన్యుడైతే అసలు లేదు, లాభం లేదు, ఎక్కడో చిట్ట చివరి నుంచి చూసి వెళ్ళిపోవటమే నువ్వు నన్ను.
ఎందుకంటే నన్ను నేను అమ్ముకుంటున్నాను, నా రేటు పెరిగింది. నాకు దగ్గరగా రావాలంటే మీరు ఎన్ని కోట్లు ఇవ్వగలరు, లేదా దూరం నుంచి చూడండి, లేదా టీవీల్లో చూసుకోండి. నమ్మకాన్ని అమ్ముకోవటం ఆధ్యాత్మికత కాదు. అది మనుషుల్లో ఎప్పుడూ ఉంటుంది. ఒక దైవ విశ్వాసం పూర్తిగా తెలిసినా తెలియకపోయినా 199 మంది భగవత్ తత్వాన్ని నమ్ముతారు. ఏ మతంలో అయినా ఏ మార్గంలో అయినా. ఏముంది, నమ్మకాన్ని నమ్ముకొని బతుకుతున్నారు అంతే. అంతకంటే నీచమైన విధానం ఇంకేముంటుంది ప్రపంచంలో? నమ్మకాలను అమ్ముకోవటం కంటే నీచమైన విధానం ఉంటుంది ఆ ప్రపంచంలో? ఉండదుగా. అందుకని విచక్షణ అలా అని పెట్టమన్నారు. ఇప్పుడు చెప్పాను, రమణ మహర్షి అంటాను, షిర్డి సాయిబాబా అంటాను, అలా కొంతమంది పేర్లు చెబుతాను, గజానన్ మహారాజ్ అంటాను, అక్కలకోట మహారాజ్ అంటాను, వెంకయ్య స్వామి అంటాను. వీళ్ళంతా భిక్షకులు, భిక్ష పెట్టమని చెప్పారు. అటువంటి మహాత్ములకు భిక్ష పెట్టడం మీ అదృష్టం కూడా అని చెప్పారు. దుర్లభం ఏ త్రైమే తత్ దైవానుగ్రహ హేతుకం. దుర్లభం ఏ త్రైమే తత్ దైవానుగ్రహ హేతుకం. దైవానుగ్రహానికి కారణమైనటువంటి ఈ మూడు, ఏ త్రైమే అంటే 3 అంటే 3, ఏ త్రైమే ఈ 3 లభించటము అసాధ్యము అని చెప్పారు. ఏంటా 3 అంటే మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయం అంటే మహాపురుష ఆశ్రయం. మనుష్యత్వం, మానవ జన్మ రావటం ముందు అసలు కష్టం. ఎందుకంటే కోట్ల 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 రకాలు ఉన్నాయి కింద. ఇప్పుడు సైన్స్ ప్రకారంగా చూసుకున్నా కూడా అసలు ఎన్ని రకాల జీవులు ఉన్నాయంటే మిలియన్లు మిలియన్లు ట్రిలియన్లు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు 84 లక్షల రకాలు ఉన్నాయని ఆధ్యాత్మికతలో పూర్వపురుషులు చెప్పింది దాటిపోయింది సంఖ్య. సైన్స్ ఇంకా ఎక్కువ కనుక్కుంది. అప్పటికాళ్ళు కనుక్కున్న సంఖ్యని చెప్పారు అంతే. వాళ్ళు అది అభివృద్ధి చెందుతూ ఇంకా ట్రిలియన్లు ట్రిలియన్ల జీవులు ఉన్నాయని చెప్పారు. వాటికి పేర్లు కూడా పెట్టారు. మీరు గూగుల్లోకి వెళ్ళి కొట్టుకుంటూ వస్తుంది. అన్ని ఉన్నాయి ఇక్కడ. అన్నింటిలో మనిషిగా పుట్టడం ఒక్క మనిషే. ఇదిగో ఇప్పుడు ఇలా మాట్లాడుకోగలం, ఇలా చర్చించుకోగలం, ఇలా ఆలోచించుకోగలం, మనం ఆధ్యాత్మికతలోనూ ఉంచుకోగలం, మనం విశ్వశక్తితో ఏకీకృతం అవ్వగలం. అంత జ్ఞాన సంపద ఉంది. విభేదించగలం, విరోధించగలం, మతాలు మార్గాలు యుద్ధాలు చేసుకోగలం, నాశనం చేసుకోగలం, మనమే సంస్కరించుకోగలం. సర్వ విధానాలు మనిషిలో ఉన్నాయి. మనిషి అందుకని మానవ జన్మ రావటం చాలా కష్టం అన్నారు. వచ్చింది. ఒకవేళ మానవుడిగా పుట్టిన దొంగలో, దోపిడీ దొంగలో అన్ని రకాల దుర్బుద్ధులు, చెడు గుణాలు వీటన్నిటితో సాగిపోతూ ఆఖరికి భక్తి, దైవ, మత మార్గాలలో కూడా నిరంతరం ధనం, గుర్తింపు, కీర్తికాంక్ష అన్నీ వీటి కోసం కొట్టుకుంటూ, కీర్తికాంత కనకాలు, కీర్తి కామము కనకము వీటి కోసం కొట్టుకుంటూ సాగేవాళ్ళు. ఈ బ్యాచ్లే దేనికి పనికిరావు. అందుకని ముముక్షత్వం, నిజమైన ముముక్షువు అంటే నాకు నిరంతరం మోక్షాపేక్ష ఒకటే ఉన్నది. ఆ బ్రహ్మీభావంలో లీనమైపోవాలనుకుంటున్న బ్రాహ్మణుడును. అంటే ఏంటి? ఒకటే సూత్రం. ఎవరి మీద కోపం తెచ్చుకొని భావోద్వేగాలు అంటే ఎవరి మీదకి దాడులకు వెళ్ళినా అసలు కోపం తెచ్చుకొని మాటతో కూడా తిట్టడం. అందుకే బుద్ధ భగవానుడు ఎక్కడ చూడండి, ఆయన మొహం మీద మూసిన ఎవరినేమనలా. ఆయన చంపేస్తానన్నా అసలు ఆయన భయపడలేదు, ఏమీ అనలేదు. ఆయనకి విషపాన్నాలు పెట్టారు. 3 రోజులు చాలాసార్లు పెట్టారు ఆయన చంపేద్దామని. భిక్షలో విషం కలిపి పెట్టారు. ఆ విషపాన్నాలు పక్కన పారేశారు తెలిస్తే అంతే. ఒక్క మాట అనలేదు. అది బ్రాహ్మణత్వము, అది ఆధ్యాత్మికత. అటువంటి మహాపురుషులనే ఆదర్శంగా తీసుకొని అలా ఉండాలంటే కుదురుతుందా? కాదు. దానికోసం నేను తపస్సు చేసుకుంటున్నా. అది నా జీవితం మొత్తం అటువంటి మనస్తత్వాన్ని నాలో నేను తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఒక రాక్షస మనస్తత్వాన్ని కూడా నువ్వు తయారు చేసుకోవాలి. అన్నీ నాకే కావాలి, అన్నీ నేనే పొందాలి, నేను గుర్తింపు పొందాలి, నేను ప్రజల నుంచి డబ్బులు పొందాలి, నేను ధనికుడిని అయిపోవాలి, కుబేరుడిని అయిపోవాలి, అందరూ నేను చెప్పినట్టు వినాలి, నేను గుంపుకు నాయకుడిని అయిపోవాలి, లేదా నాయకురాలు నాగమ్మని అయిపోవాలని గుంపు మనస్తత్వాన్ని, ఏ మనస్తత్వాన్ని, చెడ్డదాన్ని మంచిదాన్ని అన్ని నువ్వేగా తయారు చేసుకునేది. అలాగే ఒక బుద్ధ మనస్తత్వాన్ని, ఒక బ్రాహ్మణ మనస్తత్వాన్ని, శుద్ధ బ్రాహ్మణ మనస్తత్వాన్ని పొందినవాడు బుద్ధుడు. ఏంటది? అసలు నాకు విరోధులు లేరు. నేను మాటతో కూడా ఎవరిని విరోధించను, ఏమి అన్న బాధ పెట్టను ఎవరిని. వాళ్ళు నన్ను ఎన్ని బాధలైనా పెట్టను. ఈ కాలంలో అది కుదురుతుందా అని మళ్ళీ ప్రశ్నలు పంపకండి. ఎందుకంటే నేను అసలు అలా ఉండమని మీకు చెప్పనే చెప్పట్లేదు. ఆధ్యాత్మికత యొక్క విశ్లేషణ చేస్తున్నాను. నేనే అలా ఉండలేకపోతున్నాను.
నేను అలా ఉండలేకపోతున్నాను, మీకు చెబుతున్నాను. చెబుతున్న విషయాలు నాకు తెలిసినప్పుడు నాతో నేను పోల్చుకు చూసుకుంటాను కదా, కనుకనే నేను సామాన్యుడిని అని చెబుతున్నాను. నేను అతి సామాన్యుణ్ణి, సామాన్యులలోకెల్లా అతి సామాన్యుణ్ణి, అసమర్థుణ్ణి. నేను అంత డబ్బు సంపాదించలేకపోయాను, నేను జీవితంలో ఓడిపోయాను. ఎక్కడ ఏ ఘర్షణ వచ్చినా పక్కకు తప్పుకొని పారిపోయాను. అందుకే పారిపోవటంలోనే జీవితకాల మౌనం అని పెట్టుకున్నాను. 4 ఏళ్ళు అయింది. అసమర్థుణ్ణి, బలహీనుణ్ణి, సమర్థతలు లేనివాడిని. అలానే ఆ గుణాలనే పొందలేకపోయాడిని. బలవంతుడే, ధీరుడే ఆ గుణాలు పొందగలడు. ఒక బుద్ధుడులా ధీరత్వం అంటే కత్తి మెడ మీదకి వస్తున్నా కూడా లేపాడు, నరికైపోతున్నాడు, అది మెడ మీదకి వస్తున్నా కూడా ఆయన వదనంలో చిరునవ్వు చెరగలేదు, మొహంలో చిరునవ్వు చెరగలేదు. అలానే నన్ను చంపొద్దనలేదు, నీకు ఏదనిపిస్తే అది చేసుకొని కూర్చున్నాడు ఆయన. అలానే వాడితో యుద్ధం చేయలేదు, ఘర్షణ పడలేదు, తిట్టలేదు. ఈ చెట్టు కింద ఊరుకుని వచ్చి కూర్చుంటే ఇదేంటయ్యా నన్ను చంపుతానంటావు ఏంటయ్యా, ఈ గొడవ ఏంటని అసలు తర్క వితర్కాలు కూడా పెట్టలేదు. నిశ్శబ్దంగా మౌనంగా ఉన్నాడంటే ఎంత స్థిరచిత్తం కావాలి. దానికి జీవితాన్ని గడపాలి. శుద్ధ బ్రాహ్మణ జీవితం అది. ఆయన బ్రాహ్మణుడు, శుద్ధ బ్రాహ్మణుడు. అది బ్రాహ్మణత్వం అంటే ఏంటి? బ్రహ్మతత్వం, అనంతత్వం. శరీర భావంలో ఉన్నప్పుడు కుదరదు. అది అనంతత్వ భావంలో, విశ్వభావంలో లీనమై ఉన్నాడు. మొత్తం విశ్వంతో మమేకమై ఉన్నటువంటి జీవిని నేను. దీనికి రామకృష్ణ పరమహంస వారి దగ్గర ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంటుంది. ఆయనకి గొంతు క్యాన్సర్ వచ్చింది. ఆయన అమ్మవారిని జగన్మాతగా పూజించుకునేవారు. ఆ స్థాయి నుంచి మొదలైనాక ఆత్మజ్ఞాన గురువులు ఆయన దగ్గరికి వచ్చారు అనేక మంది. వచ్చాయా నువ్వు అమ్మవారు ఒక భావనలో, ఒక ఆకృతిలో, ఒక ఆకారంలో ఉండిపోయావు, కానీ నువ్వు సామాన్యుడివి కాదు, అనంత జ్ఞాన సంపన్నుడివి, అందుకని నీకు ఆత్మజ్ఞానాన్ని బోధించడానికి వచ్చాము అని చెప్పారు. అయితే నేను అమ్మవారిని అడుగుతాను అన్నాడు ఆయన. అడిగి చెబుతాను, నేర్చుకోవాలో నేర్చుకోవద్దో, అది కరెక్టో కావద్దో నాకు తెలియదు అన్నారు ఆయన. సరే అని అమ్మవారిని అడిగాడంట ఆయన. నేర్చుకొని నేనే పంపాను వాళ్ళని నీ దగ్గరికి అని ఆవిడ చెప్పారంట. అంటే ఇదంతా ఇక్కడ మనం చూడవలసింది మహిమలు మాయలు కాదు, సృష్టి విధానము. ఒక స్టేజ్ దాటిపోయిన వాడు రెండో స్టేజీలోకి వెళ్ళటానికి, తరగతి దాటిన వాడు రెండో తరగతిలోకి వెళ్ళటానికి ఎలా అవకాశం ఉందో, ఒక స్థితిలో అత్యున్నతత్వాన్ని పొందిన వ్యక్తి ఇంకా సంపూర్ణత్వాన్ని పొందడానికి ఇంకో స్టేజీకి వెళ్ళటానికి ఆ సృష్టి సహకారం చేస్తుంది. వాళ్ళని నేనే పంపానని అమ్మవారు చెప్పారు అన్నారు ఆయన. మనం మహిమగా చూస్తాం, కాదు, అది సృష్టి చేస్తున్న ఏర్పాట్లే. ఆ భావనాత్మకత అలాగే ఉంటుంది. అందులో అద్భుతాలు మహిమలు చూసే వాళ్ళకి ఎప్పటికేమీ అర్థం కాదు. ఇప్పుడు ఏమైంది? అనంతత్వాన్ని ఆయనకి నేర్పారు. అనంతత్వానికి నేర్పినాక ఆయన జగన్మాత సర్వవ్యాపకత అయిపోయింది. ఆయనకి ఆత్మజ్ఞానం వచ్చేసింది. మొత్తం ఉన్నదంతా అనంత ఆత్మశక్తి, నేను కూడా ఆ శక్తిని అనే తత్వం వచ్చింది. అలానే పాత భావన, జగన్మాత అనే భావన, అలవాటైన భావన ఆయనలో ఉంది. ఇప్పుడు మనకైనా జీవన్ముక్తులైన ఎవరికైనా శరీర భావన ఉంటుంది, మనం నడుస్తూ వెళ్ళిన అన్ని భావాలు ఉంటాయి. కానీ జీవన్ముక్త స్థితి అది అర్థమైంది కనుక సర్వవ్యాప్తంగా ఉంటుంది. దానిలో ఈ స్థితులన్నీ ఇమిడి ఉంటాయి. ఆయనకి చివరిలో గొంతు క్యాన్సర్ వచ్చింది. శారీరకంగా చాలా బాధపడుతున్నారు, అన్నం తినలేకపోతున్నారు, విపరీతమైనటువంటి వ్యధకి గురవుతున్నారు ఆయన. అప్పుడు ఆయన చుట్టూ ఉన్నటువంటి శిష్యులు ఆయనకి చెప్పారు, అయ్యా మీరు అమ్మవారిని అడుగుతారు కదా అన్నీ, మీరు తినలేకపోతున్నారు, నీరసించిపోతున్నారు, చాలా బాధకు లోనవుతున్నారు, అమ్మవారిని అడగొచ్చు కదా, ఏమని నాకు ఈ గొంతు నొప్పి తగ్గించమని, అమ్మ తినలేకపోతున్నానని చెప్పొచ్చు కదా, మీకు ఆ క్యాన్సర్ పుండు తీసేయటం అమ్మవారికి ఎంతసేపు అని చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పారు. వాళ్ళు మనలాంటి వాళ్ళేగా. మనం ఈ తగ్గించుకోవటానికి గురువుల దగ్గరికి వెళ్ళేది బాధలు పోగొట్టుకోవటానికి, రక్షణ కావాలి, డబ్బులు కావాలి, కోరికలు తీరాలి. మనకు దేవుడు, మతము, గురువులు అందుకని వాళ్ళు కూడా దుకాణాలు ఓపెన్ చేసి కూర్చున్నారు మనకు తగ్గట్టే. అంతే సింపుల్. యథా రాజా తదా ప్రజ అన్నట్టు ప్రజలు ఎలా ఉన్నారు, గురువులు ఎలా తయారయ్యారు, గురువులు ఎలా ఉన్నారు, ప్రజలు ఎలా తయారవుతున్నారు. అంటే నీకు తగ్గోడే నీకు దొరుకుతాడు. నీ బుద్ధులు చూసుకో. ఇప్పుడు మీరు ఎవరిని అనుసరిస్తున్నారో మీరు ఏమక్కర్లే, చాలా సింపుల్ విషయం ఏంటి చెప్పనా, మీరు మీ బుద్ధులు మీ అంతరంగంలోకి వెళ్ళి చూసుకోండి. మీలో ఎన్ని చెడు గుణాలు ఉన్నాయో మీకు తెలియదా? మీ బుద్ధులు మీకు తెలియదా? మీ ఆశలు మీకు తెలియదా? మీ భయాలు మీకు తెలియదా? మీ కోరికలు మీకు తెలియదా? తెలుస్తాయా తెలీదా? మీ మనస్సాక్షిగా ఒకసారి చూసుకోండి, కామెంట్లో పెట్టండి. తెలుస్తాయా తెలీదా? తెలుస్తాయి కదా. ఖచ్చితంగా మీరు అటువంటి గురువునే ఎన్నుకున్నారు, అంతే. సృష్టి మీకు అటువంటి గురువునే ఇస్తుంది, మీరు దాన్ని తప్పించుకోలేరు.
అది సృష్టి విధానం, సృష్టి పద్ధతి అంతే. మీరు అలాంటి వాళ్ళని నమ్ముతారు. ఎందుకని? నీకు నమ్మకం, నీ లోపల బుద్ధులను బట్టి నువ్వు అటువంటి వాళ్ళకి అట్రాక్ట్ అవుతావు. ఆ బుద్ధులకి అట్రాక్ట్ అయ్యి నడిపించేటువంటి వాడు వస్తాడు, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా అంతే. ఇంకా యద్భావం తద్భవతి. ఎలా తప్పించుకుంటావు సృష్టి శక్తి ముందు? అందుకని నీకు నీ భావాలకు తగ్గ గురువు దొరకటమే నీ శిక్ష. ఇప్పుడు నీలో ఉన్నటువంటి ఆ దుర్భావాలను ఆ గురువు ఇంకా పెంచుతూ ఉంటాడు. ఎందుకంటే అటువంటి గురువుని ఎన్నుకున్నావు, అటువంటి మాతాజీని ఎన్నుకున్నావు, అటువంటి సంస్థలో దూరావు, అటువంటి మతం మార్గంలో విధానంలోకి వెళ్ళి. మతం మంచిదే ఉండొచ్చు, ఆ పేరుతో ఆ ముసుగులో సాగించేవాళ్ళు ఉంటారు. ఆ దేవుడు కూడా మంచోడు అయి ఉండొచ్చు, కానీ ఆ దేవుడు ముసుగులో నీలో ఉన్న భావాలను, ఆ చెడ్డ భావాలను ఇంకా రెచ్చగొట్టి నీ అహంకారాన్ని తృప్తిపరిచి నీ చేత ఎన్ని దుష్కార్యాలు, ఏ మంచి పనుల పేరులతో చేయించవచ్చో, మంచి ముసుగులో చేయించవచ్చో అలా ఉంటుంది. మేకవన్నీ పులులు. అందుకని ఎవరికాళ్ళు మీ హృదయాల్లోకి వెళ్ళి చూసుకుంటే మీరు ఎన్నుకున్న గురువు ఖచ్చితంగా మీలాంటి దౌర్భాగ్య లక్షణాలు కలిగిన వాడు, దౌర్భాగ్య పనులు చేస్తున్నవాడే ఉంటాడు. చూసుకోండి, ఆ గురువో మాతాజీనో సంస్థ. ఇంతకంటే ఇంకా అర్థం లేదు మీరు చూసుకోవడానికి. ఇప్పుడు ఈ నిమిషమే మీరు చెక్ చేసుకోవచ్చు మీ లోపల మీకు ఎటువంటి కాంక్షలు ఉన్నాయో. ధనకాంక్ష చూసుకోండి, కీర్తికాంక్ష చూసుకోండి, మీకున్న కోరికలు చూసుకోండి, మీకున్న భయాలు చూసుకోండి, మీకున్న ఆశలు, అత్యాశలు, దురాశలు, దుర్మార్గ లక్షణాలు అన్నీ చూసుకోండి, మొత్తం చెడులన్నీ చూసుకోండి ఎన్ని ఉన్నాయో. అటువంటి లక్షణాలున్న విధానంలోనే మీరు నడుస్తూ ఉంటారు. మీరు దానికి అట్రాక్ట్ అవుతారు. అయస్కాంతము ఇనుమును మాత్రమే ఆకర్షించగలదు, ఇంకా దేన్ని ఆకర్షించలేదు. అలా యద్భావం తద్భవతి సూత్రం. అందుకని ఒకవేళ ఎవరైనా కొంతమంది అటువంటి గురువుల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది గురువుల్ని వదిలేసి వెళ్ళిపోతుంటారు కొంతకాలం ఉండి. ఆ గురువుల దగ్గర ఉండరు ఇంకాళ్ళు. ఎందుకనంటే ఎప్పుడైతే గుణమార్పు కలిగిందో, తమ భావ మార్పు కలిగిందో వాళ్ళకి ఈ గురువులు సూట్ అవ్వరు. ఇప్పుడు వీళ్ళు ఇనప ముక్క కాదు ఆ అయస్కాంతానికి అంటుకోవడానికి. ఇది మారిపోయింది, ఇది బంగారం అయిపోయింది. బంగారాన్ని అయస్కాంతం ఆకర్షించలేదు, అది ఇనువుగా ఉన్నంతకాలం ఇది ఆకర్షించగలదు. సేమ్ అంతే. కాబట్టి ఇక్కడ గురువులు తప్పు లేదు, సంస్థలు తప్పు లేదు, మాతాజీలు తప్పు లేదు. ఇదంతా యద్భావం తద్భవతి సూత్రం. మీరు చక్కగా పరిశీలించుకోవచ్చు. ఇంతే తప్ప నేను చెడ్డదాన్ని, నేను చెడ్డోడిని, నేను ఉన్నత గురువుని అనుసరిస్తున్నాను అనుకుంటే మీ భ్రమభ్రాంతి. ఇది అసలు ఒక ఉన్నత గురువు ఎప్పటికీ, ఒక ఉన్నతత్వంలో ఉన్న గురువు నిన్ను ఆకర్షించడో. అసలు ఆకర్షణ అనేది గురువే చేయడు, అసలు ఆకర్షణ అనేది దేవుడే చేయడు. నువ్వే నీ భావాలకు తగ్గట్టు వెతుక్కుంటూ వెళ్తుంటావు, ఏ గురువు చేయడు. నీ భావాల లోపల ఉన్నటువంటి ఆశలు, కోరికలు ఏమున్నాయి? ఇప్పుడు నేను సన్మార్గంలోనే సాగాలి, నాలో చెడు గుణాలు ఉన్నాయి, నన్ను నేను మార్చుకోవాలని అనుకున్నాను అనుకోండి, ఖచ్చితంగా నాలో చెడు గుణాలను పోగొట్టుకునే గురువుని ఎన్నుకుంటాను నేను. కాదు, నాలో దుర్గుణాలు ఉన్నాయి కానీ అవి కప్పిపుచ్చుకొని నా కోరికలు తీర్చుకొని నా ఆశలు తీర్చుకోవాలనుకున్నాను, ఖచ్చితంగా అలాంటి గురువునే ఎన్నుకుంటాను నేను. అలాంటి గురువు దగ్గరే ఉంటావు. మీరు మిమ్మల్ని చెక్ చేసుకొని ఇప్పుడు కూడా మీరు సరైన మార్గంలోకి వెళ్ళొచ్చు. ఎందుకంటే మీ గుణాలు ఇప్పుడు ఏమున్నాయో అవి చూసుకుంటే మీరు అటువంటి గురువుతోనే సాగుతూ ఉంటారు. అది అర్థం మీకు అంతే. మీ మనసే మీ అర్థం, మీ గురువు ఎవరో చెప్పుద్ది. మళ్ళీ దాన్ని దేవుళ్ళకి ఆపాదించకండి, మతాలకు ఆపాదించకండి. ఎందుకనంటే ఆ దేవుళ్ళ పేరు మీద, ఆ మతాల పేరు మీద ప్రస్తుతం ఉన్నవాళ్ళు నడుపుతున్నారు, అది మర్చిపోబాకండి. ఈ వీళ్ళ సిద్ధాంతాలు, వీళ్ళ సూత్రాలు, వాటిని వీళ్ళు చెబుతున్నారు, అవన్నీ మనం నమ్మిస్తున్నారు అంతే. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవరితో ఉన్నావో వాళ్ళు నీకు తగ్గోళ్లే. తగ్గతాళం డాష్ మేళం అని ఒక సామెత ఉంది. అది రామకృష్ణ పరమహంస దగ్గర చెప్పిన ప్రకృతి విధానం. అక్కడి నుంచి వచ్చాం కదా, శిష్యులు అందరూ చెప్పినప్పుడు ఆయన కూడా పాపం శరీర భావంలోకి వస్తే బాధ ఉంటుంది ఎవరికైనా, జీవన్ముక్తులకు కూడా. అయితే జీవన్ముక్త స్థితి తెలుసు కనుక మామూలు శరీర భావంలో ఉన్న వాళ్ళకు ఉన్నంత ఉండదు. అని బాధ తెలియకుండా ఎందుకు ఉంటుంది? ఆయన కూడా అమ్మవారిని అడిగానని చెప్పారు. అడిగితే అమ్మవారు ఆయనకి చెప్పిన సమాధానం ఏంటి అంటే, నాయన, మొత్తం ప్రపంచం సృష్టి అంతా ఉన్నది అనంతాత్మశక్తి నీ స్వరూపమే కదా, ఉన్నదంతా సృష్టి నువ్వే కదా. ఎన్ని శరీరాలతో, ఇన్ని రూపాలతో మనుషులుగా, జంతువులుగా అనేక రకాలుగా తింటున్నావు కదా, ఈ ఒక్క శరీరంలో తినకపోతే ఏం పోయింది అని అమ్మ చెప్పింది అన్నారు.
అంటే మీరు అక్కడ గమనిస్తే అమ్మవారిని రక్షించలా, ఆ శరీరంలో జబ్బును తీసేయలే, ఆయన గొంతులో వచ్చిన క్యాన్సర్ బుండును తీసేయలే, మళ్ళీ ఆయన తినేటట్టు చేయలే, మహిమలు చేయలే, మాయలు చేయలే, ఆయన పేదరికాన్ని ఏం పోగొట్టలే. ఆయన మొదటి రోజు నుంచి అలా ఉన్నారు, చివరి వరకు అలాగే ఉన్నారు. దైవత్వంలో అమ్మవారిని ఆయన మాట్లాడుతున్న ఏ విషయమైనా ఆయన లాభాన్ని పొందింది లేదు. తన దగ్గరకు వచ్చిన శిష్యుల నుంచి కూడా ఆయన ఏమి ఆశించలేదు. అసలు ఆశించను అని చెప్పారు. ఆయన శుద్ధ బ్రాహ్మణుడు, ఆయన శుద్ధ బ్రాహ్మణుడు. బ్రాహ్మణత్వం అంటే ఆయన చుట్టూ ఉన్న శిష్యులకి చెప్పారు, మీ అందరి మాటలు విని నేను గబుక్కును పొరపడి అమ్మను అడిగేశాను, చూసావా ప్రపంచం అంతా నేనే కదా. ఇది విశ్వాత్మ భావన. భావాన్ని నేను పెంచుకోవాలి, ఆయన పెంచుకున్నారు. అంటే అలా పెంచుకోవచ్చనే సూచన సూచించి మానవుడికి ఆ సమర్థత ఉందని నిరూపించిన వాళ్ళు. నీకు కావాలంటే పెంచుకోలేక అక్కర్లేదు. అదే ఆత్మభావన, అదే మోక్షము, అదే ఆత్మ సాక్షాత్కారము, ఆ విశ్వాత్మ భావనే. ఇప్పుడు మరి అమ్మవారి భావన ఆయనకేం పోలా, కానీ అమ్మవారి భావన తర్వాత ఆయనకి ఆత్మజ్ఞానం నేర్పబడింది. కానీ అనేక మంది గురువులు వచ్చి నేర్పారుగా. ఇప్పుడు అదే అమ్మవారిని అడిగితే ఏమని చెప్పారు? అన్ని నోళ్లతో తింటుంది నువ్వేగా, ఈ నోటితో తినపోతే ఏం పోయింది అన్నారు తప్ప సరిచేయలేదుగా. అంటే ఏంటి? తన మనసులో ఉన్న విశ్వాత్మ భావన, దేవుళ్ళు దేవతలంతా మానసిక లోకం అని చెప్పాను. అంటే ఏంటి? మానసిక లోకం అబద్ధం కాదు, మానసిక లోకం నిజమే. శరీరపరంగా ఈ లోకం నిజం, మనోపరంగా అది నిజం. అక్కడ మానసిక లోకంలో అమ్మతో మమేకమై ఉన్నప్పుడు అమ్మతో అన్ని మాటలు జరుగుతున్నాయి. కానీ అనంత ఆత్మశక్తి లోకానికి వెళ్ళిపోయినప్పుడు, ఏకాత్మ భావనకి వెళ్ళిపోయినప్పుడు అమ్మ ఏకాత్మ భావనకే తీసుకెళ్ళిపోతుంది. అన్ని నోళ్ళలో తింటున్నావుగా, ఇప్పుడు తినపోతే ఏం పోయింది. అలా నువ్వు స్థితులు దాటుకుంటూ వెళ్తావు. శారీరక స్థితి నుంచి మనోస్థితికి, మనోస్థితి నుంచి అనంత ఆత్మస్థితికి వెళ్తావు. మనోస్థితిలో దేవుళ్ళు దేవతల విధానాలను నువ్వు ఆ విధానాల్లో నడుస్తావు. అందుకే మీరు గమనించండి, దేవుళ్ళు దేవతలు ఈ భక్తి మార్గాలు దైవ మార్గాలలో సాగే వాళ్ళందరికీ కూడా మీరు ఏ దేవుణ్ణి ఏ దేవతని అనుసరిస్తుంటే మీది ఏ మతం అయితే మీకు ఆళ్లే కళల్లోకి వస్తారు. మీకు ఆళ్లతోనే అనుభూతులు ఉంటాయి, మీకు ఆళ్లతోనే మహిమలు మాయలు అద్భుతాలు జరిగినట్టు ఉంటుంది. మళ్ళీ వేరే గురువులు వేరే దేవుళ్ళు వేరే వాళ్ళు ఎవరు మీకు అసలు టచ్ కూడా ఎవరు. మళ్ళీ అవన్నీ వేరు భావన అనిపిస్తుంది. అదొక మానసిక లోకం అంతే. అది అలా ఉంటుంది అక్కడ. అది లేదని కాదు, ఉన్నదే, ఉన్న లోకమే అది. కానీ అది కూడా శాశ్వత లోకం కాదు. శాశ్వత లోకం అనంత ఆత్మభావన. అదే రామకృష్ణ పరమహంసకి చెప్పబడింది. అలా ఉంటారు నిజాయితీగా ఋషులు యోగులు మునులు అలా ఉంటారు. అలా గడుస్తుందని చెప్పాను. అలాంటి ఒక జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని, ఆ బ్రహ్మీభావాన్ని పెంచుకోవడానికి అవసరమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తాను అని నువ్వు తపస్సు చేస్తే అది ఆధ్యాత్మికత. దానికి నువ్వేం చేయాలి? నీవన్నీ తగ్గించుకోవాలి. అంటే ఇదంతా ఎందుకు చెబుతానంటే, మన సోదరుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, కుటుంబ జీవితం ప్రకారం మంచిగా జీవిస్తే చక్కగా అందరూ మంచిగా జీవించేస్తారు కదా, మరి అలాంటప్పుడు కనీసం 1000 కుటుంబాల్లో ఒక కుటుంబం అన్న మోక్షానికి వెళ్ళిపోవాలి కదా అంటున్నారు ఆయన. నువ్వు ఎంత మంచిగా జీవించాలి. సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మరణమే వచ్చుగాక. రామకృష్ణ పరమహంసకు మరణమే వచ్చింది. ఇలా ఎందరో మహాత్ములకి మరణ పర్యంతం ఏదైనా అవుగాక, అపేక్ష లేదు. శరీరం దాని ప్రకారం శిథిలమైపోద్ది. రమణ మహర్షికి అలాగే జరిగింది. షిరిడి సాయిబాబా అలాగే జీవించారు. గజానన మహారాజ్ అలాగే జీవించారు. వెంకటేశ్వర స్వామి వారు అలాగే జీవించారు. అది నేను చెప్పేది. ఇక డబ్బు లేదు, ఎక్కడ ఎవరి దగ్గర డబ్బు లేదు, గుర్తింపు కూడా లేదు. తర్వాత ఊరికనే మనుషులు గుర్తించారు, కానీ వాళ్ళు ఉన్నప్పుడు అసలు అతి సామాన్య జీవితం. కీర్తి కామము కనకము లేవు. ఇప్పుడు నువ్వు అలా చేయాలనుకో, తగుమాత్ర జీవితం జీవించు. ఋషులు మునులు యోగులు చూపినటువంటి బాట ఉంది, అది కుటుంబ మార్గమే. ఈ 1000 కుటుంబాలలో ఒక కుటుంబం అయినా వెళ్ళొచ్చు అంటే అసలు భావోద్వేగాలను ఆపుకోగలవా? విశ్వామిత్ర మహర్షి రాక్షసులు వచ్చి ఇబ్బంది పెడుతుంటే కనీసం వాళ్ళని తిట్టకుండా చిన్న శాపం అంటే ఏంటి? తిడతమేగా. అంటే లోపల ఆయనకి తిట్టే భావన కూడా పుట్టట్లా, అంత కంట్రోల్ చేశారు తన హృదయాన్ని. అలా కుటుంబ జీవితంలో నీ భార్యతోనో భర్తతోనో చుట్టూ ఉన్న వాళ్ళతోనో నీ వాళ్ళతోనో ఎవరైనా ఏదైనా అన్నప్పుడు నీలో భావోద్వేగం కలగకుండా ఉందా? భావోద్వేగం కలిగి ఆపటం కాదు. ఇప్పుడు నేనున్నాను,
మా కుటుంబ సభ్యులు ఉన్నారు, మా ఆవిడ ఏదో చెప్పుద్ది, నాకు భావోద్వేగం వచ్చేస్తుంది రయ్యమని, కానీ ఆపుతాను. నా పిల్లలు ఏదో అంటారు భావోద్వేగం వచ్చేస్తుంది, కానీ ఆపుతాను. ఒక్కోసారి ఆపలేక అనేస్తాను. కాదు, అసలు విశ్వామిత్ర మహర్షి ఎంత సాధన చేశారంటే క్షత్రియుడిగా రాజుగా ఉండి వశిష్ఠ మహర్షితో యుద్ధాలు చేసి కామధేనువుని లాక్కుపోదాం అనుకొని మేనకతో కాపురం చేసి తపస్సును మర్చిపోయి పిల్లల్ని కానీ ఆ తర్వాత మళ్ళీ త్రిశంకుని స్వర్గానికి పంపించేస్తానని దేవుళ్ళు దేవతలతోనే అహంకార యుద్ధాలు ప్రకటించి రంభను శపిస్తానని అహంకారాన్ని ప్రదర్శించి అనేక చిత్ర విచిత్రమైనటువంటి చర్యలు చేసుకుంటూ అనేక సార్లు ఓడిపోయి అయినా తపస్సును వదలకుండా ముందుకు సాగిన విశ్వామిత్ర మహర్షి ఎక్కడికి వచ్చారు అంటే, అసలు ఇప్పుడు తనను ఇబ్బంది పెడుతున్న తన రాక్షసులు తన ఎదురుగానే ఉంటే భావంలో తిట్టాలని కూడా పుట్టట్లే. తిడతమే శాపం అవుద్ది. శాపం అంటే ఏం లేదు, తిట్లే. శాపనార్థాలు పెడుతున్నారంటే ఏంటి, తిట్లు అంతే. అలా భావాన్ని ఆపటం ఆధ్యాత్మికత. అంతరంగ భావ చలనం ఆపటం అంటే నొక్కటం కాదు, అర్థం చేసుకుని ఆగిపోవాలి. అది విశ్వాత్మ భావనలో ఏకాత్మ భావనలో జరుగుతుంది. అందుకని అది నాకు జరగలేదు, నేను సామాన్యుడిని చెబుతానే ఉన్నా. అంతరంగంలోనే పుట్టదు, కానీ బయట ఇబ్బంది ఉంది కదా. బయట ఇబ్బంది బయట దేశకాల పరిస్థితుల ప్రకారం రాజుని అడిగితే తీరుస్తాడు. అందుకని వెళ్ళి దశరథుడిని అడిగి శ్రీరాముడిని తెచ్చుకొని, అయ్యా మేము ప్రశాంతంగా ఉంటాం, భావోద్వేగాలు ఎప్పుడూ సమసిపోయినాయి నాకు, కానీ మేము బతికుండాలి కదా, వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వాళ్ళ మీద నాకైతే ఏ కోపం లేదు, కానీ రాజులుగా మీ కర్తవ్యం కాబట్టి మీరు చేయండి అని చెబుతాం. ఇప్పుడు మనమైతే పోలీసులకి చెప్పాలి. కానీ నీకు భావోద్వేగం ఆగిందా, అది మంచిగా బతకటం వేరు. మళ్ళీ మంచిగా బతుకు, ఎప్పుడు మంచిగానే ఉండు. ఆ మంచిలో భావోద్వేగ అది బండి అసలు భావమే పుట్టట్లా. అది ఎప్పుడు వస్తుంది, విశ్వాత్మ భావన, అనంత ఆత్మశక్తి భావన, ఏకత్వ భావన అర్థమవుతున్నప్పుడు భావోద్వేగాలు అసలు పుట్టకుండా ఉంటాయి. చెడువి అవి ఉత్పత్తే కావు. అటువంటి స్థితి వచ్చిందా? ఇప్పుడు రామకృష్ణ పరమహంస వారు కూడా ఏమైంది, చుట్టూ ఉన్న వాళ్ళందరూ చెబితే ఆ బాధను భరించలేకపోతున్నారు, మీరు ఇబ్బంది పడుతున్నారు, అమ్మవారిని అడగండి అంటే అడిగేశారు. ఆయన అడగాలన్న భావం పుట్టింది. అడిగితే అమ్మవారు ఏం చెప్పింది, ఇన్ని నోళ్లతో తింటున్నావు కదా, ఈ నోటితో తినపోతే ఏం పోయిందని చెప్పింది. మళ్ళీ ఆమె భావాన్ని సమతుల్యం చేసేసింది జ్ఞానం. ఇంకా మళ్ళీ ఆయనకి భావోద్వేగాలు పుట్ల పోయిందా, ఆ చిన్నది ఏదో ఉంది ఇంత భావన, అది కూడా ఎగిరిపోయింది. అలా ఉంటుంది జీవన్ముక్త స్థితి. దాన్ని సాధన చేశారు కనుక అంతరంగంలో భావోద్వేగ అదుపు వచ్చేస్తుంది. అసలు అనాలనిపించటం కాదు, అనాలన్న భావనే పుట్టదు. అనాలన్న భావన పుట్టేసినాక ఆపటం కాదు, అది ప్రస్తుతం చేయాలి. అది ముందు ప్రాక్టీస్లో కనీసం అలా అన్న ప్రవర్తించడం చాలా మంచిది. కానీ అది ఏకాత్మ భావన, విశ్వాత్మ భావన, ఆత్మశక్తి భావన, ఆధ్యాత్మిక సాధన ఏంటంటే అసలు భావోత్పత్తి ఆగిపోద్ది. ఏది చెడు భావోత్పత్తి, మొత్తం మంచి భావోత్పత్తి మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఏకత్వ భావనతో జీవిస్తూ ఉంటాను కనుక, నాకు విశ్వాత్మతత్వం తెలిసింది కనుక, నేను తపమయ జీవితం గడుపుతున్నాను కనుక దానికి తపస్సు. అందుకని కుటుంబ సభ్యుల్లో ఇప్పుడు కుటుంబ సభ్యుల మధ్య ఉంటూ ఎక్కడైనా నీకు కించిత్తు కోపభావన, కించిత్తు అన్యభావనలు పుట్టని స్థితిలో నువ్వు ఉన్నావా, ఉంటే ఖచ్చితంగా మోక్షానికి వెళ్తారు. అసాధ్యం అది. మంచిగా బతకడానికి ట్రై చేయొచ్చు, గౌకున ఒకవేళ భావం పుట్టేసినా అనకుండా ఉండొచ్చు. నేను అలా ట్రై చేస్తున్నాను, ఒక్కోసారి స్లిప్ అయిపోతాను, నేను అనేస్తాను. మా మిస్సెస్ బాధపడుద్ది. బయట ఎవరో నాకు పరిచయాలు లేదు, మానేశాను, జీవితకాలం మౌనం పెట్టుకున్నాను, ఇంట్లో ఉంటున్నాను. అది కూడా పెట్టుకుంది ప్రపంచాన్ని వదిలేయటానికి కాదు, వదిలేయకూడదని మీకే చెబుతున్నాను. నేను సంసార జీవితంలోనే సాగాలి, ప్రజల మధ్య సాగాలని కాదు. నేను అసమర్థతతో, బలహీనతతో యుద్ధాలు చేయలేక, సామర్థ్యం లేక, గెలవలేక ఓడిపోయి వదిలేసినటువంటి ఒక బలహీనుణ్ణి నేను, ఒక అసమర్థుణ్ణి నేను. అది ఆ జీవితకాల మౌనం తప్ప ఇంకొక దారి లేనటువంటి బలహీనుణ్ణి. అంతే తప్ప ఆధ్యాత్మికత ఇంట్రెస్ట్తో పెట్టుకున్న బలవంతుణ్ణి కాదు. ఇదే విషయం ఆధ్యాత్మికతలో పెట్టుకుంటే వాళ్ళు మహాబలవంతులు, ధైర్యవంతులు. ఎందుకంటే ఏమి లేకపోయినా మేము ఉండగలము అన్నంత ధైర్యం ఉన్నటువంటి ధైర్యవంతులే అలా పెట్టుకుంటారు మౌనాలే. ఓ రమణ భగవాన్లు అలా ఉన్నారు. నేను అలాగే దానికి పూర్తి ఆపోజిట్, పిరిగివాడిని, గెలవలేని వాడిని, ఎదిరించలేని వాడిని, ఓటమిని ముందే ఒప్పుకునేవాడిని, ఎందుకులే నా వల్ల కాదని పక్కకి తప్పుకునేవాడిని, మహాబలహీనుణ్ణి, అసమర్థుణ్ణి. అందుకని నా మాటలు కూడా మీరు పూర్తిగా తీసుకోవటం వల్ల ఉపయోగం ఉండదు.
మీలో ఆధ్యాత్మికతకి ఏమన్నా భక్తికి మంచికి కాస్త ఉపయోగపడితే ఉపయోగించుకోండి తప్ప నేను చాలా బలహీనుణ్ణి. ఒక బలహీనుడు ఏదో తనకు తోచిన మాటలు తెలిసిన మాటలు ఏదో చదువుకున్న పుస్తకాలు విన్న జ్ఞానము నన్ను నేను కాస్త మంచిలో ఉంచుకుందాం అన్న ప్రయత్నంతో ఈ మాటలు మాట్లాడటం తప్ప అతి సామాన్యుణ్ణి, సామాన్యులలో కల్లా సామాన్యుణ్ణి. ఎందుకంటే మహాబలహీనుణ్ణి, ఎదిరించలేక పారిపోయి మౌనం పెట్టుకున్న వ్యక్తిని నేను. ఇంకా నేనేం చేస్తాను ప్రపంచంలో? పాపం నా భార్య పిల్లలు ఎంత దురదృష్టవంతులో. ఎందుకంటే జీవితకాలం మౌనం పెట్టుకొని ధన సంపాదన ఆపేశాను. ఇప్పుడు వాళ్ళకి లేదు పాపం. ఆ ఉన్న దాంట్లో అలా వాళ్ళ పేదరికం, వాళ్ళు ఎన్ని భయాలకు లోనవుతున్నారో, ఎన్ని ఇబ్బందులు పడతారో ఫ్యూచర్లో. ఒక అసమర్థుడికి సంబంధించినటువంటి కుటుంబం ఇది. నాది ఒక అసమర్థుని జీవనయాత్ర అంతే. కాకపోతే ఏదో మంచిగా ఉందామని ట్రై చేస్తున్నాను. అంటే ఈ కొంచెంలో మంచిగా అంటే ఇప్పుడు నేనేం చేయగలను? అసలు జీవితకాలం మౌనం నాకు తప్పనిసరిగా పెట్టుకున్న అసమర్థతతో బలహీనతతో ఓడిపోయి గెలవలేక. అందుకే నేను సామాన్యుడిని ఖచ్చితంగా చెబుతున్నా. సరే, ఇక్కడ విషయపరంగా వచ్చేటప్పుడు కుటుంబ సభ్యుల మధ్య 1000 కుటుంబాల్లో కుటుంబం అన్న మోక్షానికి వెళ్ళిపోవచ్చు కదా, అది మన సోదరుడు అడిగే ప్రశ్న. వెళ్తుంది, అందరూ వెళ్ళొచ్చు. కానీ అసలు భావోద్వేగాలు పుట్టకుండా ఉండగలిగినటువంటి వాళ్ళు అసలు ఒకళ్ళన్నా ఉంటారా? అది కదా అదుపు అంటే. భావోద్వేగ అదుపు అంతే. అంటే లోపల అంతరంగములోనే అదుపు చేయడం కాదు, పుట్టదు అసలు. అది మనం ముందు అదుపు చేసుకోవాలి, కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. తపస్సు అంటే ఎంతవరకు అంటే అసలు చెడు భావోద్వేగము పుట్టదు, కోపం పుట్టదు. ఋషులకి మునులకి యోగులకి కోపం పుట్టదు అసలు. అది బ్రాహ్మణత్వం. కాబట్టి అసలు కోపమే పుట్టనటువంటి స్థితిలో, కోరిక లాలసే పుట్టనటువంటి స్థితిలో సహజ సామాన్య జీవితాన్ని గడుపుతారు వాళ్ళు. కనుక వాళ్ళకి అవసరమైనవి సమకూర్చి పెట్టండి. ఇంత వాళ్ళు అసలు మామూలు కోరుకోరు. అందుకని ఇంత భిక్షేదాళ్ళకి ఇవ్వండి, జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే వాళ్ళు సాధన చేత అటువంటి భావోద్వేగ రహిత స్థితిని పొందేశారు. కానీ వాళ్ళు బతకాలి కదా మరి. అలా అటువంటి మహనీయులు మహాత్ములు సృష్టిలో బ్రతకపోతే మంచి ఉండదు, ధర్మం చచ్చిపోద్ది, జంతు ప్రపంచం అయిపోద్ది. అందుకని వాళ్ళు బ్రతికుంటే వాళ్ళ జీవితాలు నన్ను బతుకుతున్న విధానాన్ని చూసే మంచి నేర్చుకుంటారు, బోధలు కాదు. అందుకని ఇప్పుడు బోధలు చేసి ఆచరించిన వాళ్ళందరూ ఎవరై అంటే బాధ గురువులు. ఆచరించరు, వాళ్ళకి తెల్లరు లేస్తే డబ్బులు కావాలి. డబ్బుతో సంబంధం లేకుండా అసలు ఉండరు వాళ్ళు. కీర్తితో సంబంధం లేకుండా ఉండరు. వాళ్ళ ఫోటోలు, వాళ్ళ బొమ్మలు, వాళ్ళ ముద్రలు, వాళ్ళని ఆకాశానికి లేపుకుంటూ ఉంటారు. అంటే ఇది సమూహంగా జరుగుతూ ఉంటుంది. నువ్వు నన్ను లేపు, నేను నిన్ను లేపుతూ ఉంటాను. ఇది మొత్తం సమూహాల్లో జరుగుతూ ఉంటుంది. ఇది జిడ్డు కృష్ణమూర్తి గారు ఆయన ఉపన్యాసాలలో తాత్విక చింతన గురించి వచ్చినప్పుడు, గురు శిష్య సంబంధాలలో చెబుతున్నప్పుడు గురువులు ఉన్నారు జాగ్రత్త అని అసలు ఒక శీర్షిక చెప్పారు ఆయన. గురువులు ఉన్నారు జాగ్రత్త అని. ఈ గురు శిష్యులిద్దరూ ఎలా ఉంటారు, వీళ్ళ సంబంధ బాంధవ్యాల గురించి కూడా ఆయన మాట్లాడారు. ఒకళ్ళనొకళ్ళు తృప్తిపరుచుకుంటూ ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుంటూ సాగుతూ ఉండే వ్యవస్థ అది. నేను దానికే చెప్పాను, అంటే అన్ని చోట్ల తప్పని కాదు, అందరి దగ్గర తప్పని కాదు, ఎప్పుడూ ఎక్కువగా మంచిగా ఉంది. అందుకే మనం సాగుతున్నాం, చెప్పుకుంటున్నాం, ఇక్కడ దాకా వచ్చాం. ఎప్పుడో లక్షల కోట్ల సంవత్సరాల నుంచి వస్తున్న ఇంకా మా ఋషులు మునుల వ్యవస్థ ఇప్పటికే మనకి చెప్పబడుతూ ఉందంటే మంచోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ దొంగలు ఎక్కువ మంది ఊరిపోతారు. ఎవరా దొంగలంటే ఏం లేదు, ఇదే డబ్బు సంబంధం, కీర్తి సంబంధం. కీర్తి, కామము, కనకము, ఇది ఉన్న చోటల్లో అంతే. అది ఎక్కడ లేదో అక్కడికి వెళ్ళిపోవటమే. దాన్ని అంతా నమ్మొచ్చు, ఇంక అందులో డౌటే లేదు. ఇంకా దేనికంటే అద్భుతమైన మీకు వివరణ మీకు ఇప్పుడే చెప్పాను. నీ హృదయంలోకి వెళ్ళి చూసుకో, నిన్ను నువ్వు చూసుకో. నీలో మంచి చెడు, నీలో దుర్మార్గం తప్పు ఎన్నున్నాయో చూసుకో. నీ లక్షణాలు గమనించుకో. నీ లక్షణాలకు సంబంధించిన గురువుని ఎన్నుకున్న వాటిని పెంపొందిస్తూ, నీ ఈగోని సాటిస్ఫై చేస్తూ, నీ అహంకారాన్ని సాటిస్ఫై చేస్తూ, నీకు అక్కడ మేలు జరుగుతున్నట్టుగా, నీ దుర్మార్గపు లక్షణాలకి మేలు జరుగుతున్నట్టుగా, అదంతా మంచిలా కనిపించేలా తయారు చేయబడిన వ్యవస్థలో గురువుని ఎన్నుకుంటున్నావు. నువ్వు పరిశీలించుకుంటే నీకు అన్నీ అర్థమైపోతాయి. నువ్వు ఎటు ప్రయాణిస్తున్నావో, పైకి ఏం ముసుగేసుకున్నావో, ఎలా చూపిస్తున్నావో. కాకపోతే నిన్ను నువ్వు మోసం చేసుకుంటుంటే ఇక్కడ ఎవడెవడిని అడుగుతాడు? ఎవడికి పనే ఉంది?
అని ఆధ్యాత్మికత అంటే ఏంటంటే నన్ను నేను మోసం చేసుకున్నది, సింపుల్. ఆ నన్ను నేను మోసం చేసుకున్నప్పుడు విశ్వామిత్రుడు ప్రయాణంలో అవుతుంది. ఒకప్పుడుకి భావ పరంపర పుట్టని స్థితికి వచ్చేసి తను ఇబ్బంది పెడుతున్న వాళ్ళని కొంచెం వాళ్ళ సంగతి చూడండి, నాకు అసలు కోపభావన కూడా రాదు లోపల నుంచి అని తత్సంబంధిత వ్యక్తుల్ని తెచ్చుకున్నాడు ఆయన, పోలీసులను మనం తెచ్చుకున్నట్టు అంతే. అటువంటి స్థితికి వస్తుంది, అదే ఆధ్యాత్మికత. మరి అలా భావోద్వేగాలు అసలు లోపలే ఉద్రేకపు భావోద్వేగాలు, కోరికల భావోద్వేగాలు, చెడు భావోద్వేగాలు, కోప భావోద్వేగాలు పుట్టనటువంటి కుటుంబాలు ఉన్నాయా? అటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారా? ఉంటే ఖచ్చితంగా జరుగుద్ది. అది అంత తేలిక చూసుకోండి. నాకైతే కుదరలా. నేను ఇందులో ఇప్పుడు నాకు 55 ఏళ్ళు, సుమారుగా 35 ఏళ్ళ నుంచి ఇందులో ఉన్నాను, సాగుతున్నాను. కానీ నాకు భావోద్వేగాలు లోపల అదుపు చేస్తాను, అదుపు చేయడానికి ప్రయత్నిస్తాను, స్లిప్ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ నాకు సమస్థితి రాలేదు. అంటే భావోద్వేగమే పుట్టని స్థితి అసలు నాకు రాలేదు. భావోద్వేగమే పుట్టని స్థితి వస్తుంది. అది అక్కడ ఉంటుంది మోక్షం, అక్కడ ఉంటుంది ఆత్మసాక్షాత్కారం. ఈ ప్రయాణంలో ముందుకెళ్తేనే వస్తుంది అది. అందుకే నేను ఎప్పుడూ సామాన్యుణ్ణి అని చెప్పే కారణం ఏంటంటే ఒక సత్యం, అది భావోద్వేగమే పుట్టని స్థితికి నేను రాలేదు అసలు. అందుకని నేను సామాన్యుణ్ణి ఖచ్చితంగా. ఇప్పుడు మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోండి. మీరు అడిగిన ప్రశ్నకి నాకు వీలున్నంత చెప్పే ప్రయత్నం చేశాను. అయితే దీన్ని ఇలా ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు, కానీ శీర్షికను ఒక చోటకు ఆపుదాం. మళ్ళీ సందేహాలు ఉంటే అడిగే ప్రయత్నం చేయండి, తప్పకుండా చెప్పుకుందాం. నేను చెప్పింది నచ్చని వాళ్ళు, నేను అతి సామాన్యుణ్ణి, నన్ను క్షమించి వదిలేయండి, మీ మీ మార్గాల్లో హాయిగా సాగిపోండి. ఇక్కడ సృష్టి అంతా యద్భావం తద్భవతి సూత్రం, నువ్వేమీ తప్పించుకోలేవు. నీ అంతరంగ గుణమార్పు చేసుకుంటే తప్ప నువ్వు దేన్ని తప్పించుకోలేవు. అలా గుణమార్పు ఎవరికైతే జరుగుతుందో, అంతరంగ గుణమార్పు జరిగినటువంటి వ్యక్తులు ఆయా తత్సంబంధిత మార్గాల గురువులను వదిలేసి తర్వాత స్థానాలకు వెళ్ళిపోతూ ఉంటారు. అది సృష్టి ఏర్పాటు చేస్తుంది. అది 1వ తరగతి అయిపోయినోడు 2వ తరగతికి వెళ్తాడుగా. కానీ సహజంగా దీన్ని ఆధ్యాత్మికతలో తప్పులుగా చూపిస్తూ తమ మార్గాలు నడుపుకోవటం కోసం గురువులు మందే కరెక్ట్ అని చెప్పటం కోసం, మన క్లాసే అత్యున్నత క్లాస్ అని చెప్పటం కోసం అలా సాగే ప్రయాణాల కొన్నింటిని తప్పులుగా చూపిస్తూ ఉంటారు. ఎన్ని చూపించినా సృష్టి నడకను ఎవరు ఆపుతారు? సృష్టి నడక ఎప్పుడూ యద్భావం తద్భవతి సూత్రమే. అందుకని మీరు ఎప్పుడైనా మీ అంతరంగ గుణమార్పే ఆధ్యాత్మికత, అది కూడా సద్గుణాల వైపు ప్రయాణం. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మళ్ళీ మరొక శీర్షికలో చెప్పుకుందాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. అలాగే ఆధ్యాత్మిక చదువు అనేటువంటి ఇంకొక కొత్త ఛానల్ పెట్టడం జరిగింది. ఆ కొత్త ఛానల్లో కూడా కేవలం ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువుకు సంబంధించిన విషయాలే వస్తాయి. ఆసక్తి ఉన్నవాళ్ళు ఆ ఛానల్లో కూడా వినొచ్చు. ఆ ఛానల్లో కూడా రోజు ఒక వీడియో పెట్టబడుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక చదువు ఆ ఛానల్ పేరు. ఇదే గొంతు, ఇప్పుడు ఈ గొంతు ఏం వినపడుతుందో మీకు అదే గొంతు వినపడుతుంది. అక్కడ కూడా ఏ సేమ్ ఆధ్యాత్మిక విషయాలు, ఇంకోటి ఉండదు. అది డైరెక్ట్గా ఆధ్యాత్మిక చదువు అనే పేరుతో ఛానల్ స్టార్ట్ చేయటం జరిగింది. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.